అనగ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 ా ఒక రాజు. ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నట్టు లేరు. తోటలో వన విహారం చేస్తున్నారేమో. ఇక్కడ ఉన్నారు. అనగనగనగనగా ఒక రాజు. ఆయన పూర్తి పేరు ఇంటిపట్టు సన్యాసిరాజు గారు. ఈ రాజుగారికి ఒక రాణి. ఆవిడ నామధేయం రాణి రాజరాజేశ్వరీ దేవి గారు. రాణి రాజరాజేశ్వరీ దేవి గారికి బోలెడంత ఆస్తి, పంటలు, పొలాలు, తోటలు, దొడ్లు, మిల్లులు, గిల్లులు. ఈ సామ్రాజ్యం ఏలడానికి నమ్మిన బంటు, ప్రధానమంత్రి, కుడిభుజం అయిన సెక్రటరీ మల్లయ్య గారు, ఇంకా బోలెడు సైన్యం, పని మనిషి రామచిలక, పనివాడు సుబ్బన్న, వంటాడు బండయ్య, బట్లరు సాంబయ్య, శకటాసురులు కొండయ్య, దేవదాసు, మస్తాను, వనమాలి జాన్ గార్డనర్. ఎన్ని సంపదలుండి ఏం లాభం? రాజు రాణిలకు సంతాన భాగ్యం లేదు అనుకుంటున్నారా? పొరపాటు. ఉన్నాడు బంగారు తండ్రి, బాచాల కొండ. బాబు వరహాల రాజు, ఇది ఓసారి ఇలా చూడమ్మా.
చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అబ్బాయారు అమ్మగారు పూజ గదిలోకి వచ్చేసారు, మీరు బేగా రండి. బాబు, ఆ నీళ్ళేమిటి? ఇది ఇప్పుడే స్నానం చేసి. తుడుచుకోకపోతే దగ్గు చేయదు. అదే నేను తుడుచుకుంటానమ్మా. బట్టలు మార్చుకోండి, సలహాలు చేసి. ఈ కంట్రోల్ కాదు కానీ మరీ అన్యాయంగా ఉంది ఈ పేపర్ల సంగతి. ఒరే అబ్బాయి, ఆనక అమ్మతో చెప్పి కాస్త ఎక్కువ పేజీలు వేసే పత్రికలు స్క్రీను విని అంటారే, అలాంటివి 4 చందాగా తీసుకురా. ఒప్పుకోనా? అవన్నీ చదువు చాలంటుంది. అంటే చాలవను చవలాయ్, మగాడి కాదు. 4 తరాల తర్వాత ఈ రాజ్యంలో మగవారసుడు పుట్టావు. థ్యాంక్ యూ. సిగ్గులేదు. సరే గాని ఆ దీపావళి సంచికలైనా పడేరా. చదివింది చాలేవా, పైసాలి చదువుతూ గాని. రే పంపించేస్తున్నా, డ్రైవర్ బజారు కడుతున్నాడు. పాచిమొహంతో పట్టు వస్త్రాలు పూజనా? ఇప్పుడు పళ్ళు కావడమా? రే మీ అమ్మ చూస్తే చాలా సంతోషిస్తుంది. దీపావళి సంచికలు తీసుకుపోనా? వద్దు నాన్న. అమ్మని పిలవనా? వద్దు నాన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దీపావళి సంచికలు మంచి విలువైన వ్యాసాలు ఉన్నాయి, నేను చదివాకిస్తాను, మీరు చదవాలి. ఎస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఎస్ సార్, ఈవేళ తమ పుట్టినరోజు. 52 వెళ్ళి. అందుకనే వాళ్ళ పొద్దునే తాండిపోశారు. అవును సార్, అమ్మగారు టిఫిన్కి వచ్చారు, మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. సారీ. హ్యాపీ బర్త్డే ఫాదర్. ఏమయ్యా, పేపర్లు ఎక్కించే కొద్ది రోజు పత్రం తక్కువ వేస్తున్నామంట. అయ్యగారేమో కోమ పడుతున్నారు. ఇలాగైతే ఖాతా మార్చేస్తారంటే చూసుగా మరి. ఏళ్ళ లాభపడి పేపర్లు ఎక్కువ వేశారు, రేపంచి మసాలా గారిని కూడా పట్టరా. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న రాత్రి దక్షిణ వియత్నాల్లో వియత్కాంగులు ఉధృతంగా దాడి చేశారు. ఒక వంతెన, 3 భవనాలు ధ్వంసం కాగా 37 గాయపడ్డారు, 3 మరణించారు. వచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సంపదపై పన్ను మరికొంచెం పెంచే అవకాశం ఉన్నదని ఢిల్లీ లాబీ వర్గాలు ఊహాగాన సభలు చేస్తున్నాయి. మేడం, తెలిసిన అంచనాల ప్రకారం మనకు మరో 5 లక్షల బరువు పెరగవచ్చునని మన ఆడిటర్ గారు అంటున్నారు. మొన్న రాత్రి ఒక పేద యువకుని ప్రేమించిన హైదరాబాద్లోని ఒక గొప్పింటి యువతి తన తల్లిదండ్రులను ధైర్యంగా ఎదిరించి రాత్రికి రాత్రి. మల్లయ్య గారు, అబ్బాయి ముందు ఇలాంటి వార్తలు చెప్పొద్దని చెప్పానా? ఎస్ మ్యామ్, నేను చెప్పేది కూడా అదే. అమ్మాయి తల్లి గారు సకాలంలో అడ్డుపట్టిన. మల్లయ్య గారు. ఎస్ మ్యామ్. కానివ్వండి, టిఫిన్ తీసుకోండి. మేడం, మన కాఫీ తోటల వర్కర్లు ఈసారి మరో నెల జీతం బోనస్గా ఇవ్వమంటున్నారు. లేకపోతే సమ్మె చేస్తారా, బెదిరిస్తారా? ఇవ్వకండి, వాళ్లే దారికి వస్తా. బాబు గారు చెప్పింది రైటే మేడం, వేరే ఇస్తే గుండె మింగుతారు. మల్లయ్య గారు, ఎస్ మ్యామ్. పంట వెంటనే దించకపోతే చెడుతుంది. అటు 5 లక్షల సరుకు ఎగుమతి చేయడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తే మనకు వచ్చే నష్టానికన్నా బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. వెంటనే ఇచ్చేయండి. ఎస్ మేడం. నేను వద్దన్నాను కాబట్టే వర్కర్లు బతికారా? చూడండి, ఈవేళ మీ పుట్టినరోజు.
మరే విన్నా కొత్త సూట్ కుట్టించాను, సాయంకాలం పార్టీ ఉంది. ఈ వేళకైనా ఆ లుంగి తీసేసి సూట్ వేసుకోండి. చుట్టలు బీడీలు మానే. బట్టతలకు విగ్గు పెట్టమన్నావా, రంగేస్తే చాలా? ఓ 100 కావాలా? డబ్బా? డబ్బు దేనికి నాన్న? మన బండాడు సాంబయ్య వాళ్ళు మనకు కావాల్సిన చిరుతిళ్ళని చాటుగా సప్లై చేస్తున్నారా? మనల్ని కనిపెట్టి చూస్తున్నారా? ఏదో ఇవాళ పుట్టినరోజు పండగ కదా, మళ్ళీ వస్తుందో రాదో తలో 10 పారేద్దామని. నాకేం పాల్పోవటం లేదు నాన్న. ఏదో సాకు చెప్పవా? నాన్న పుట్టినరోజుకి ప్రెజెంట్ కొంటానంటే అలాగే నాయన, అదేమిటో చెప్పు, తెప్పిస్తా. పోనీ సినిమాకి వెళ్తాను మా ఫ్రెండ్స్ తో అంటే అలాగే బాబు, అదేమిటో చెప్పు, తెప్పిస్తాను. సినిమా మా ఇంట్లోనే చూద్దుగాని అని. నిజమేనా? అవును, ఎందుకని అమ్మ మన బయటకు వెళ్ళలేదు? మనం గొప్పవాళ్ళంరా. అందుకు గొప్పవాళ్ళంటే ఘోషాస్త్రీల కన్నా కన్నా కష్టం. మన చేతికి డబ్బిస్తే దొంగ దోచేస్తారట. ఈవిడ కట్టే కాపాడు. పోనా, నువ్వేదో కోపంలో అంటున్నావు కానీ మనం ఖచ్చితంగా కావాలంటే అమ్మ ఏది కాదండు. మన మంచి కోసం సలహా చెప్తుంది కానీ. అదేరా ఆవిడ టెక్నిక్. మెత్తగానే మాట్లాడుతుంది. మన మంచి ఆవిడికే తెలుసునని మనమే అనుకునేట్టుగా చేసింది. 25 ఏళ్ల నాడు పెళ్ళైన కొత్తల్లో నేను ఇలాగే అనుకున్నాను. ఇప్పుడు ఇది వరుస. నువ్వు నాలాగే తయారవుతున్నావు. పోయి ధైర్యంగా నిలబడి డబ్బడు. ఇవ్వనంటే ఇంట్లోంచి పోతాను. పొమ్మంటే నిజంగా పో. పోయి మొగాళ్ళలాగా పోతుంది. సరే, నేను వెళ్ళి అడుగుతాను. నీ 100 తెచ్చిపోతే చూడు. వెరీ గుడ్. గుడ్ లక్. రేయ్, ఆ చొక్కాని లోపల పెట్టేసండి రా. చొక్కాలు గట్రా అడిగావేట్రా? కారు వచ్చింది. అమ్మా నమస్కారం. బాగున్నారా? తమ పోట్ల దయవల. హ్యాపీ బర్త్డే. నిండు నూరేళ్ళు. బర్త్డే నాది కాదండి, మా వారిది. అయినా సరే నా మాటకు తిరుగులేదు. రాత్రి అమెరికా నుంచి దిగుబడి అయ్యాను. చెప్పారు అమ్మాయిలు, ఇలా రాణి రాజరాజేశ్వరి దేవమ్మ గారి బర్త్డే నాన్న రేపు మనం. బర్త్డే మా వారిదండి. ఓ అవునవునవును. ఇంతలో ఆఫీసుకి ఫోన్ వచ్చిందని తెలిసింది చొక్కాలు కావాలని. ఇక పంపడం ఏమిటని తీసుకుని స్వయంగా నేను రెక్కలు కట్టుకోవాలి. నిలబడే మాట్లాడుతున్నారే. రండి లోపలికి పోదాం. చిన్నయ్య గారు అమ్మగారు రమ్మంటున్నారండి. కార్ రిపేర్ చేస్తారా? అర్జెంటుగా రమ్మన్నారండి. పద, బట్టలు మార్చుకుని. వద్దురోయ్, ఉన్నాయనకు వచ్చింది. అలాగే వెళ్ళు, లేకపోతే పిల్లనిచ్చి పెళ్లి చేసి పారేస్తాడు. జాగ్రత్త. ఈ చొక్కాల తయారీల కోసం ఇండియాలో కల్లా ఓ పెద్ద కంపెనీ ఉండాలి. ఓ పుట్టి అమెరికా, యూరప్ అవన్నీ తిరిగి వచ్చాను. భైరవ, ఓ జాయింట్ ఫ్యాక్టరీ కూడా పెడుతున్నాం. వస్తూ అబ్బాయి గారి కోసం ఈ కొత్త చొక్కాలు 1000 ఏళ్ళు. హలో యంగ్ మ్యాన్. హలో యంగ్ మ్యాన్, హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, నాన్నగారిది. భైరవ, మళ్ళీ మర్చిపోయాను. రా బాబు, చొక్కాలు చూసుకొని. నీకోసం ఎదిగాను. బ్యూటిఫుల్ ఫేస్. రాజు, చూపించు. ఎక్కడ అవి చూపించు. భైరవ. బాబు, ఈ చొక్కా చూడు. తెల్ల చొక్కాలు ఇక్కడున్నాయి. రా బాబు. అబ్బాయి, ఇదేనా మా లేటెస్ట్ ఫ్యాషన్. బాబు, తెల్ల చొక్కాలు ఎక్కడ ఉన్నారా? ఎస్. తెలుపు చాలా మంచిదండి. స్వచ్ఛం శుభ్రం అన్నారు. ఎలా అయినా అమ్మగారి టేస్ట్. భైరవ. చెల్లిళ్ళు అవి వద్దు, ఒంటికి మంచిది కాదు. కరెక్ట్. మా శ్యామలా చిన్నమ్ముడు కూడా సరిగ్గా ఇదే మాట అంటారు. నువ్వు తప్ప మరొకటి కట్టరే. భైరవ. మల్లయ్య గారు, ఎస్ మేడం. ఆ తెల్ల చొక్కాలు 1 డజన్ తీసుకోండి. చాలు. ఎస్ మేడం. బిల్లు కనుక్కోండి. చాలా మంచి చొక్కాలమ్మా. తెలుపులో ఇదే లేటెస్ట్ ఫ్యాషన్, అమెరికన్ స్టైల్. భైరవ, మా బాబు బట్టలు మీరు బిల్లు కడతారా? పర్వాలేదు. ఎవరు అక్కడ? బట్టలు తీసుకెళ్ళి బాబు గదిలో పెట్టండి. అమ్మమ్మ, నా బాబు నా చేత్తో ఇవ్వాలి. విత్ ది కాంప్లిమెంట్స్ ఆఫ్ గజపతి కార్పొరేషన్. శీఘ్రమేవ నీ కళ్యాణ ప్రాప్తిరస్తు.
సాయంత్రం నీ బర్త్డే పార్టీకి చొక్కా వేసుకుని రావాలి. బర్త్డే మా నాన్నగారిదండి. ఏమండి సెక్రటరీ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా అయ్యగారిది. ఓ భైరవ. ఏరా పెళ్లి నిశ్చయించారా? ముహూర్తం ఎప్పుడు? అవన్నీ నీకు చెప్పరేమోలే. ఇదేమిటి రోయ్, ఎక్కడిది? ఎంత రేట్రా? మన వాళ్ళందరినీ పిలు. వద్దులే, ఇవాళ మన బర్త్డే. ఇది పుచ్చుకుని మీరంతా 2వ ఆట సినిమాకి పోండి. థ్యాంక్ యూ సార్. రేపు కథ చెప్పాలి. ఎస్ సార్. అబ్బా రాస్కెల్, సాధించావే. నువ్వు పైకి వస్తావురా. ఏం చేసావురా? ఎలా ఇచ్చింది? దానికంతా ఒక టెక్నిక్ ఉందిలే నాన్న. అమ్మడు రాధ, నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు, రండి కూర్చోండి. నాన్నగారు. అయ్యా వీరయ్య గారు, శుభవార్త. అద్భుతమైన సంబంధం. మహారాజు. అమ్మడు తే, చెయ్యుడితే. వామహస్తం. ఆహా, అక్షరాల అంతే. ఆహాహా. వీరయ్య గారు, అమ్మాయికి జమీందారింటి కోడలయ్యే యోగం ఉండగా మీరు నేను మామూలు సంబంధాలు తెస్తే ఎలా అవుతాయండి? మట్టిలో పుట్టిన మాణిక్యం మహారాజు కిరీటం చేరాల్సిందే కదటండి. ఇంతకీ సంబంధం ఎవరిదంటారు? పరమ కోటీశ్వరులు రాణి రాజరాజేశ్వరీదేవి గారి ఏకైక సుపుత్రుడు. ఈవేళ రాణి గారి భర్త గారి పుట్టినరోజు పండుగ. ఆయన వట్టి లైసెన్సు బిల్లేగా. ఆవిడ గారు ఈ పార్టీ వంకబెట్టి అబ్బాయికి గుంభనగా స్వయంవరం ఏర్పాటు చేశారు. బహు కొద్ది మందినే పిలిచారులేండి. మన మహాలక్ష్మిని వాళ్ళ మధ్య జ్వరబెట్టి నిలబెట్టామో అబ్బాయే కాదు, అమ్మగారు కూడా వరించేస్తుంది. రాయ్ గారు, మీ భ్రమ గాని, డబ్బున్న వారు డబ్బునే చూస్తారు తప్ప రూపాన్ని కాదు. మనం లేని వాళ్ళమని చెప్తామటండి. మీ చేదస్తం చాంతాడుపేనా? అమ్మాయికి పట్టు చీర గట్టి నిలబెడితే గొప్పింటి పిల్లని అబద్ధం ఆడతారా? చెబితే తప్ప అని 1000 అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయమన్నారు. మనం ఒక్కదాంతో చిచి, రేపు నిజం తెలిస్తే అమ్మాయి బ్రతుకు ఏం కాను. ఏమీ కాదు. లక్షణంగా కోటీశ్వర్ల కోడలై ఏలుకుంటుంది. చూడండి, నేను మామూలు పేరైన గాను. గొప్ప వాళ్ళకి బీద సంబంధాలు, బీద వాళ్ళకు గొప్ప సంబంధాలు కుదిర్చి అంతస్తుల తరతమాలు తగ్గించాలని ఒక రకం సోషలిజమే అనుకోండి. కంకణం కట్టుకున్న వాణ్ణి. మాకు మా దొరగారి అండుంది. ఏదో ఇలా మానవ సేవ చేస్తూ తమ భోంట్లను సుఖపెడుతున్నాం. తృణవో ఫణవో కమిషన్ పుచ్చుకుంటున్నాం. మా ద్వారా ఇలాంటివి 6 పెళ్లిళ్లు జరిగాయి. ఒక్కటి కూడా విడాకులకి రాలేదు. అమ్మడు రాధ, ఆ ముసలాయనికేం తెలుసు గాని నువ్వు ఆలోచించి చెప్పమ్మా. మా మాట వింటే సుఖపడతావు. మీ నాన్న నెత్తి మీద ఉన్న అప్పులు తీరుస్తావు. నాకు ధైర్యం లేదు, చేత కాదు. సరే, మహాలక్ష్మి గుమ్మంలోకి వస్తే తటపటాయిస్తున్నారు. కానివ్వండి కానివ్వండి. రేపు ఈ ఇల్లు కాస్త వేలానికి వస్తే అప్పుడు తెలుస్తుంది. అబ్బాయి గారు డబ్బు సంపాదించి అయ్యగారు తెచ్చారు. బాగానే ఉంది, కానీ అది ఎక్కడ తెచ్చారు అని అంత బాగాలేదు కదా. అక్కగారు నమస్కారం. ప్రొద్దున చెప్పాను కానీ ఏమిటో తృప్తిగా లేదు. మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ బర్త్డే. బర్త్డే మా వారికండి. ఓ మర్చిపోయాను. హ్యాపీ అన్నట్టు మా అమ్మాయి శ్యామల చిన్నప్పుడు. అమ్మాయిలు, అత్తయ్య నమస్కారం చేయండి అమ్మా. ఈ చిన్నమ్మడు అనడమే కానీ పేరు మర్చిపోతాను. నాకు మరుపు మహా జాస్తి. భైరవా. హలో హలో హలో, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మ నమస్కారం నమస్కారం నమస్కారం. అమ్మ నమస్కారం నమస్కారం నమస్కారం.
ఏమిటి బావగారు విశేషాలు? చాలా కాలం మిమ్మల్ని చూస్తే నమస్కారం అండి. ఈ మధ్య రామ్మా, అమెరికా రా. ఇంగ్లాండ్ అంతా వెళ్ళొచ్చాము. అంతా వరల్డ్ కులాసాగా టూర్. ఉన్నారా? కులాసాగా మీరు ఉన్నారా? కూడా ఏదైనా ఒక పరిశ్రమ పెట్టండి. ఏదైనా పరిశ్రమ పెడితే ఎప్పుడు నిత్యావసర వస్తువులే పెట్టాలి సార్. అన్నం, వస్త్రం, ఒక షేవులో చెడే బ్లేడు, బిస్కెట్లు ఇలాంటివి. కానీ 10 కాలాల పాటు మన్నేవైతే కరెక్ట్ కరెక్ట్. బట్టల వ్యాపారంలో ఉన్న మజా అది. మన్ని కాంటాం కానీ మనదు మనదు కరెక్ట్ సార్. మా లక్ష్మీ బిల్ చూడండి, ఏటేటా లాభాలు పెరిగిపోతున్నాయి. జనాభాతో పాటు బట్టకి డిమాండే కదండి. ఎక్స్క్యూజ్ మీ సార్, లక్ష్మీ మిల్స్ మంది కాదు, అమ్మేశా. ఓ అవునవును, ఈ మధ్యన ఒంట్లో బాగుండక 5-6 నెలలుగా ఏం పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా అమ్మేశారా? రీసెంట్ గా మొన్న ఈ మధ్య? నో సార్, 2 ఏళ్ళు దాటింది. Is it? ఎస్, కేక్ కట్ చేయాలి మాత్రం రమ్మంది. అవును. Happy birthday! Oh, he's a jolly good fellow! Happy birthday! Oh, he's a jolly good fellow! ఫస్ట్ ఆపు. అన్న ఆకండి. అన్న ఆకండి. బాబు సర్వ్ చేస్తాడు. రా బాబు, రా. చూడు బాబు, నీ భోజనం బట్టల దగ్గర నుంచి అన్ని అమ్మే నిశ్చయిస్తుంది అనుకుంటున్నావు కదా. చూడు, 4 చక్కటి అమ్మాయిలు, వాళ్ళల్లో ఎవరైనా సరే నీ ఇష్టం. ఎన్నుకో. ఈవేళ నాన్నగారి పుట్టినదినం చేయడం కూడా ఇందుకు వస్తుంది. రభస లేకుండా పెళ్లి చూపులు అన్నమాట. వెళ్ళి వాళ్ళతో చక్కగా మాట్లాడు. మీకు ఏ సినిమాలంటే ఇష్టం అండి? మీకు? నాకు హిందీ సినిమాలంటే ఇష్టం అండి. నాకు ఇంగ్లీష్ సినిమాలు, అమెరికన్ సినిమాలు. మీకు? నాకు చిరాకు. మీకు? నాకు శ్రీకృష్ణ అవతారం, విప్రనారాయణ, సీతారామ కళ్యాణం. ఏమైంది? ఏమైంది? నమస్తే. ఏం తీసుకోలేదండి? సారీ, ఇందాక మీరు తలుపు తీసి చూడలేదండి. చూడమ్మాయి, మేడం ఇక్కడ ఉన్నారు, అబ్బాయి ఎక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడటం మంచిది. ఇవన్నీ నాకెందుకో, అమ్మగారికి నైవేద్యం పెట్టండి. పుట్టినరోజు ఆవిడది. అడుగు, వారసుడు వచ్చాడు, పైగా పెళ్లి కొడుకు, వాడికి పెట్టండి. అవునరా, ఇది స్వయంవరం పార్టీరా, నా పుట్టినరోజు కాదు. పొద్దుటే అనుకున్నాను, ఏనాడు లేని నాకు ఈ ముచ్చటేమిటా అని. ఏనాడో చచ్చిన వాడికి నాళ్ళకి బర్త్డే పార్టీ ఏంట్రా లేకపోతే. పోతారేదా, నాకు లేని సిగ్గు మీకెందుకు? ఉండండి, ఉండి వినండి. ఇంతకాలం నన్ను పోషించారు, ఇప్పుడు నాకు ఒక వారసుడు కూడా తయారయ్యాడు. ఒప్పగింతలు పెట్టద్దు. బతుకంతా వంటింట్లోనూ తోటలోనూ దొంగచోటిగా నాలాగా మింగడానికి. ఎడుగో, అమ్మగారికి ఉజ్జి అయిన కోడలు గారు రేపో మాపో దిగుతుంది, మరేం భయం లేదు. నాన్న, ఈ పౌరుషం ఉంటే పోరా, ఈ కొంపలోంచి పారిపోరా. ఉన్న నాళ్ళు ఉండను. ఈ పుట్టినరోజు నాడు తండ్రిగా నేను నీకు ఇచ్చే కానుక ఈ బతుకంతటికి ఈ సలహా లేరా. నా మాట నమ్మరు. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా నీ కోసం రాలేదురా, నీ ఆస్తి కోసం వచ్చారురా. వాళ్ళ నూలు మిల్లుకి మన బట్టల మిల్లుకి పిండిరా, నీకు మాత్రం కాదు. ఒక్కరితేనే ఇవాళ నేను సరిగ్గా చూసిందిరా, నీతో మాట్లాడిందిరా. అమ్మగారు అమ్మగారు, మేడం మేడం. అదేమిటి నాన్న, మన అమ్మని గౌరవిస్తే? ఇడియట్, నాకు మర్యాద జరగలేదని కదరా, నీకు జరగదని భయం రా. నీకు నా మీద నీ మీద గౌరవం ఉంటే వెంటనే పారిపోరా. అమ్మా నాన్న ఆస్తి పాస్తి అన్నీ మర్చిపోరా. బయటికి పోయి కష్టపడి పని చెయ్యి, సొంతంగా ఒక రూపాయి సంపాదించుకో, ఇష్టం వచ్చింది కొనుక్కు తిను, నీకు ఇష్టమైన పిల్లల్ని పెళ్లి చేసుకో. మగాడి వైపు పుట్టినందుకు మగాడి వైపు కన్న తండ్రి కడుపు తీపి ఉన్నవాడిని ఇల్లు వదిలి పొమ్మన్నానంటే ఎందుకన్నాను ఆలోచించుకో. పోరా పో, ఇవాళ పోకపోతే రేపు మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తే సార్, ఏ, అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నేను రానన్నానని చెప్పు. సార్, ఏ, మీరు వస్తే కానీ అమ్మగారు ఫోన్ చేయొచ్చా? చాలా బాధపడుతున్నారు. చూశావా, ఇంతే. ఇది నా కర్మ.
నాకు తప్పదు. నేను ఆవిడ ఎదిరించలేను. ఎదిరించాలనే కోరిక లేదు. తెల్లవారేసరికి మళ్ళీ నీ ముఖం నాకు చూపించావా? అంతే. అమ్మా, నిన్న నా స్వయంవరానికి నువ్వు పిలిపించిన పిల్లలెవరూ నాకు నచ్చలేదు. అసలు వాళ్ళెవరికీ నా మీద దృష్టి లేదు. వాళ్లలో ఎవరైనా నన్ను చేసుకుంటే అది నిన్ను బట్టి, నీ సంపదను బట్టి, నీ హోదాను బట్టి జరగాలి తప్ప నన్ను చూసి కాదు. నీ ద్వారా వచ్చే ఏ సంబంధమైనా అంతే. నాకు తెలుసు, నా ప్రమేయం లేకుండా నువ్వే ఈ ఇంటికి ఓ కోడని ఎన్నిక చేస్తావు. రేపు మాపో పెళ్లి జరిపించేస్తావు. ఆనాడు నీ ఎదుట నిలబడి నీ మాట కాదనే సాహసం నాకుండదు. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పెట్టిన అన్నం తిన్నాను, నువ్విచ్చిన బట్ట కట్టాను. కానీ నువ్వు తెచ్చిన అమ్మాయిని మాత్రం చేసుకోలేదు. రాణి రాజరాజేశ్వరీదేవి గారి ఏకైక వారసుడుగా కాకుండా ఒట్టి వరహాల రాజుగా నన్ను చూసి నేనంటే ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటాను. అలాంటి పిల్ల కోసం ఎంతకాలమైనా వెతుక్కుంటాను. అంతవరకు బీదవాడిగా నటిస్తాను, బీదవాడిలాగే బతుకుతాను. నా సాహసానికి ఇప్పుడు కాకపోతే రేపైనా మన్నిస్తావన్న నమ్మకం. నన్ను దీవించు. అబ్బాయి గారు వెళ్ళొద్దండి. మీరు వెళ్ళకూడదండి. రాత్రి పెద్దయ్య గారు కోపంలో అన్నారు. కానీ మీరు నిజంగా వెళ్ళిపోతే కాదురా, నేను కనిపిస్తేనే నాన్న బాధపడతారు, వెళ్తే సంతోషిస్తారు. వస్తాను. అమ్మ కొంచెం ఇదవుతుంది కానీ చెప్పద్దే. నాన్న అడిగితే మాత్రం నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పండి. అక్కడే ఏదైనా పని చూసుకుంటాను. మాస్టర్ మాస్టర్ ఏటిగాడినో ఇంత ఆలస్యం. ఇంకా నయం టైంకి వచ్చాడు. పత్రం మర్చిపోలే కదా. ఏటో కారు పెద్ద తీసుకొచ్చాడు. లండన్ నుంచి తీసుకొచ్చినట్టు. అబ్బాయి గారు ఇడ్లీను. మాస్టర్ షేక్స్పియర్ సెట్ ఇడ్లీస్. వస్తాను. గుడ్ బై. అబ్బాయి గారు చక్కని కోడలు తీసుకురావాలండి. మాలచ్యలో ఉండాలండి. ఓ మై ఎటర్నల్ టైలర్. గుడ్ లక్. గుడ్ బాయ్. అమ్మా రాధా, అమ్మడు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబు, వ్యవధి లేదు, అంతా రెడీ. మీ పిల్లని మా పిల్లనుకుని మాతో పంపించేయండి. నీతోట ఎక్కడికి? పెళ్లికి. ఈ పెళ్లిని మీ అమ్మాయి శుభయోగాన్ని ఆపడం ఇక బ్రహ్మతరం కాదు. మొన్న చెప్పిన కోటీశ్వర సంబంధమే. ఆ కుర్రాడికి తల్లి తెచ్చిన సంబంధాలు నచ్చలేదట. ఆ వచ్చేవాళ్లంతా తన డబ్బు కోసమే వచ్చారని అవగింపు పుట్టి తల్లిని ఎదిరించి పారిపోయాడు. రోడ్డెక్కేశాడు. తన కంటికి నచ్చిన పిల్లని, తన గురించి తెలియని పిల్లని భరించి పెళ్ళాడతట. విన్నారా? ఇదిగో మీ అమ్మాయి మోసాలు గీసాలు ఏమీ చేయక్కర్లేదు. 4 అడుగులు కలిసి నడవడం, మాట కలపడం, మనసిచ్చి మంచి చేసుకోవడం, అంతే. ఇందులో తప్పేదీ లేదు. స్వయంవరం. ఇదిగో అమ్మడు, ఇక ఆలోచించకు. మీ నాన్న సలహా అసలడక్కు. పైవారం ఇల్లు వేలానుకొస్తుంది. గుర్తుంచుకో, పరువు రచ్చకెక్కుతుంది. ఈ గండం తప్పించడం నీ చేతుల్లో ఉంది. చూడు, ఆ అబ్బాయిని వాళ్ళు వెతికి పట్టుకునేలోగా ఈ శుభకార్యం కాస్త జరిగిపోవాలి. అతను ఎక్కడుంటే అక్కడే ఓ మామిడాకు కసుగుతాడు, అంతే. వెనక్కాలే నీడా మేము వస్తూ ఉంటాం. ఆ పై బాధ్యత మాది. నువ్వు ఆ ఇంటికోళ్ళు అయిన తర్వాత మమ్మల్ని దయచూసే బాధ్యత నీది. ఏమిటో నాకు అంత అయోమయంగా ఉంది. 2 రోజులు కళ్ళు మూసుకోండి, అంతా విడిపోతుంది. అమ్మా రాధ, కారు ఎక్కువ, వ్యవధి లేదు. నీతో చాలా విషయాలు చెప్పాలి.
నేనుగా ఇష్టపడే అమ్మాయిని చేసుకోదలుచుకున్నాను. అన్న వస్త్రాల దగ్గర నుంచి చిన్న పెద్ద విషయాలన్నిటిలోనూ నా మాట మన్నించాడు. దేనికోసం నేనింత శ్రద్ధగా కట్టుబాట్లతో పెంచాను, చివరికి అందులోనే కట్టు తప్పిపోయాడు. వడ్డించిన పళ్ళెములో అన్నం తినడం కూడా చేతగాని బిడ్డ ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ ఆపదంలో పడ్డాడు. అసలు ఈ బుద్ధి వాడికి గుర్తించి కాదు. ఎవరో నూరిపోయారు, బ్రహ్మ చూపించారు, మందు పెట్టారు. బలయ్య గారు అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళినా ఎంతో దూరం వెళ్ళి ఉంటాడు. వెంటనే వెళ్ళి గాలించండి. నా బాబుని చూసినంత వరకు నాకు మనసులో మనసు ఉండదు. బలయ్య గారు మీదే బాబు, నా బాబుని తీసుకురండి. నా ప్రాణం ఇస్తాను, నా ఆస్తి అంతా ఇస్తాను. ఎంత మాటమ్మా, ఈ ఆస్తి అంతా నాదే అనుకోకపోతే ఈ ఇంట్లో నేను ఏ పని చేయలేను. అబ్బాయి గారు తప్పకుండా దొరుకుతారు. మీరు ధైర్యంగా ఉండడమ్మా. పోనీ అవసరమైతే పోలీసులకు కూడా కబురు చేస్తే? వద్దు, ప్రమాదం. అబ్బాయి ఇల్లు దాటిన సంగతి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. ఎంత లేచి దుర్మార్గులైనా ఉంటారు, ఏం చేసినా చేస్తారు. ఇంట్లో పని వాళ్ళు అడిగినా నేనే ఎక్కడికో పంపానని చెప్పాలి. బయలుదేరండి, మీకు కావలసిన డబ్బు తీసుకెళ్ళండి. సాయంకాలం లోపల నా బాబుని నేను చూడాలి. గుడ్ మార్నింగ్ సార్. టిఫిన్ తింటారా? ఎస్ సార్. వేడి వేడి ఇడ్లీ, కారం పచ్చడి. సార్ మీరు హైదరాబాద్ వేయకునా తీసుకెళ్తారా? ఎక్కనా? మా నాయనమ్మ చేసింది సార్. మా నాన్న కూడా లారీ డ్రైవర్ సార్, మిలిటరీ లారీ. రిటైర్ అయిపోయాడు. అందుకని నన్ను హైదరాబాద్ వెళ్ళి డబ్బు ఉద్యోగం సంపాదించమన్నాడు. డబ్బులు లేవు, నో మనీ. మా నాయనమ్మ 25 ఇడ్లీలు చేసి ఇచ్చింది. ఏ సార్ ఆపారు? చెప్పారా? బండి దిగి సరాసరి ఈ రూటం వెళ్తే హైదరాబాద్ దగ్గరే, 102 మైల్. మీరు రారా? నేను ఇటు వెళ్ళాలి, నా షెడ్ ఇక్కడే. అదే సార్ ఇడ్లీలన్నీ తిని ఇంకా చాలా ఉన్నాయిగా, ఇంకో బండి ఆపి అది కట్టు. దిగిరిగా చెప్పలే అబ్బాయి ధీరుడు. తీరా మరేం భయం లేదు కదా, కాస్త దబ్బివ్వాల్సిందేమో. అరే ఈ సైంధవుడు కదిలాడే, కొంపదీసి అబ్బాయి పట్టేయడు కదా, గోడాచారి పీలుగా. ఏమిటిది? ఏమిటి దౌర్జన్యం? చట్టరీత్యా మీరు చేసేస్తారా పెద్దగారం? పోలీసులు లేకపోయినా పౌరుడిగా మిమ్మల్ని పట్టించే అధికారం నాకుంది, తెలుసా? నవ్వుతారు కాదు, నా కోపం వస్తే మనిషిగా తెలిసినా దాకా గుచ్చుకుంటే నిద్రొస్తుందా? అతను గట్టి పడతాం. మీరు పెట్టిగా
భయం లేదు. రండి పోరా, వాడు వస్తున్నా. నాటకం పోనేరా. ఏమండి 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 రండి, మళ్ళీ వాళ్ళు రావచ్చు. ఏమండి ఇందాక వాళ్ళిద్దరూ ఏమంత పెద్ద మనుషులా కనిపించట్లేదే? చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఎవరండి మీరు? మీరు? నేనండి, నేను మన నాయనమ్మ. అదే మేము బీదవాళ్ళం అండి, అంటే చాలా బీదవాళ్ళం అన్నమాట. నాయనమ్మ నేను హైదరాబాద్ పోయి ఉద్యోగం చేస్తాను, బోలు డబ్బు సంపాదిస్తాను అన్నాను. పాపం మాకు రైలు టికెట్ కూడా డబ్బు లేదు కదండి, రిటర్న్ చేసి పెట్టింది. ఇవే తినండి. నేను పొద్దుటి నుంచి ఏం తినలేదు. మీరు కూడా బీదవాళ్ళ అండి? అయినా బాగున్నావు. కర్మ, నేను అనాథం, లక్షల కొద్ది ఆస్తున్న అనాథం. అంటే నా చుట్టూ మోగిన చుట్టాలు, స్నేహితులు అందరికీ నా డబ్బు మీదే కన్ను. నా మీద ఎవరికీ అపేక్ష లేదు. ఉన్న పెద్ద దిక్కల్లా మా మామయ్య, ఆయన డబ్బు మనిషి. మొన్న హఠాత్తుగా తన కొడుకుని తీసుకొచ్చి, రాధా రేపే నీ పెళ్లి అన్నాడు. మీ పేరు రాధా అండి? బాగుంది, భలే బాగుంది. రాజు, వరహాలు రాజు. బావంటే నాకు అసహ్యం, ఒట్టి దొంగ ప్రేమ. అందుకే ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రి పారిపోయి వచ్చేసాను. ఎక్కడికి? పారిపోయే వాళ్ళకి ఎక్కడికేమిటి, హైదరాబాద్ లో నా బాల్య స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పంచం తలదాచుకుని ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటాను. మరి పెళ్ళి చేసుకుంటాను. డబ్బంటే ఆటలేని వాడిని వెతుక్కుంటాను. మనసుకు విలువిచ్చే మనిషి దొరికినప్పుడే చేసుకుంటాను. ఆ మాటకొస్తే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు డబ్బుందని ఎవ్వరికీ చెప్పను. బీద్దాన్లా నటిస్తాను, బీద్దాన్లాగే బతుకుతాను. ఇంకో సాయం చేయండి, కాస్త హైదరాబాద్ దాకా సాయం వస్తారా? ఒంటరిగా వెళ్ళే ధైర్యం పోయింది. ఏంటి అలా చూస్తున్నారు? హైదరాబాద్ దాకా సాయం వస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. వస్తున్నానండి. అసలు మీరు మంచి వాళ్ళేనా? మిమ్మల్ని నమ్మొచ్చా? నేను రామచంద్ర, మా నాయనమ్మని అడగండి. ఒరే వరహాలు, నువ్వు ఎలా బతుకుతావురా, ఇంత వెర్రి బాగులు వాడానంటుంది. భలే రండి పోదాం. చనువుగా మాట్లాడి నాకు ఖర్చు చెప్పానని అనసు తీసుకోకండి. నాకు సాయం వచ్చినంత మాత్రాన నా చేయి పట్టుకోక్కర్లేదు. అవునండి, సారీ. ఇంకోటి ఇప్పుడే చెప్తున్నాను, నేను బీదవాడిని చేసుకుంటానన్నంత మాత్రాన మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయక్కర్లేదు. నా ఆస్తి సంగతి మీకు తెలుసు కాబట్టి ఈ జన్మలో మిమ్మల్ని నమ్మను. అలాంటి ఆశలు ఉన్నా కూడా. చూడండి, సాయం అడిగింది మీరు, సాయం చేయడానికి ఇన్ని షరతులు ఉన్నాయనుకోలేదు. అన్నారు కాబట్టి నా సంగతి చెబుతున్నాను. నా గొప్ప వాళ్ళంటే చెడ్డమంట, అంచేత మీరు నాకు ఎదిరించినా నేను మిమ్మల్ని పెళ్ళాడను. సరేనా? పదండి. సారీ. అబ్బా, మీకు కోపం చేస్తే మాట్లాడాలి. ఇంటి యజమాని ఇల్లు వదిలి వెళుతుంది, ఒక్కళ్ళు కూడా తెలియలేదు. మీరంతా ఏం చెప్తున్నారు? ఎక్కడ ఏడుస్తున్నారు? అసలు అబ్బాయి గారిని మీరే రెచ్చగొట్టుంటారు. ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు. చెప్పండి, ఎవరు చేశారు ఈ పని? ఏం బాగుకున్నాము? మాస్టర్, నువ్వైనా చెప్పు. సరే, మీరు చెప్పరు. ఏమిటండి? కారు, మా కారులో ఒకటి వేట కుక్కలా తిరుగుతున్నాయి. నేను ఆ పేపర్లో బొమ్మేసి కనబట్టలేదు అని వేశారు. అప్పటి నుంచి గుండెల్లో ఒకటే తడ. అలా వేస్తారా? పారిపోతే వీరు? ఏమో నాకేం తెలుసు, నేను ఎప్పుడు ఇల్లు వదిలి పారిపోలేదు. ఎక్కిస్తున్నారా? లేదు. నేను రాను, హైదరాబాద్ రాను. నాకు భయం వేస్తుంది. ఇటైనా వెళ్ళి 4 రోజులు ఉండి వస్తాను. గుడ్ బై, థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా కనిపించండి. మీరు ఇచ్చిన 3 ఇడ్లకి 30,000 రూపాయలు ఇస్తాను. ఇటు పోలీసులు లేరా? కార్లు రావా? మీ వాళ్ళు ఈ రోడ్డు మీద వెతుకుతారా? ఏమండి? మీరెవరు? నిజం చెప్పండి. మామయ్య పంపించిన సీడీలా నన్ను పట్టించి 50,000 బహుమతి పొందాలని చూస్తున్నారా? 50,000 ఇస్తారా? సరస్సు చూడు, నిజంగా నాకేం తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా, నన్ను పట్టిస్తారా? మేము బీదవాళ్ళం, బేవర్స్ డబ్బు మీద భ్రమ లేని వాళ్ళం. డబ్బు కోసం మనుషులు నమ్మం, మనుషుల కోసం ప్రాణాలు పెడతాం. మీరు రాక్షసులోనా?
కాదనుకోండి. నేను చచ్చినా మిమ్మల్ని మీ మాటలు నమ్మను. కానండి, ఏం చేస్తానో నేను చూస్తాను. ఈ ఇల్లు ఇక్కడి సర్వస్వం అంతా అబ్బాయి గారి కోసమే ఉంది. అబ్బాయి గారు వెళ్ళిపోతే మీరందరూ అనవసరం బయటపోయి ఆడిపోతున్నారు. లేదా బుద్ధి జ్ఞానం ఉంటే వెళ్ళి వెతికి తీసుకురండి. అబ్బాయి గారిని తీసుకొస్తేనే ఈ గుమ్మంలో కాలు పెట్టండి, లేకపోతే తావండి. ఇదిగో డబ్బు తీసుకెళ్ళండి, ఉన్న కార్లని తీసుకెళ్ళండి. అబ్బాయి గారు రాకుండా నాకు మళ్ళీ మీ మొహాలు చూపించొద్దండి. వెళ్ళండి. అదండి, అబ్బాయి గారిని ఎవరు తీసుకొస్తే వాళ్లకు 50,000 బహుమతి. నేను కూడా వెతికిరానా? ఆ మాట రైటే, నన్ను కూడా వెతికించాను. కన్న ప్రేమ నాకు ఉంది. ఒక్కరోజు అమ్మగారి కన్నీళ్లు చూసి జాలిపడి అబ్బాయి గారికి ద్రోహం చేయకండి. ఇష్టం లేని పెళ్లి జరిగితే మీ వల్ల అబ్బాయి గారు జీవితం అంతా కన్నీరు పెట్టాలి. హాయిగా తీర్థయాత్రలు చేసిరండి. దారిలో సెక్రటరీ తగిలితే చిత్తగొట్టేయండి. రే, మీ పార్టీ ఎక్కడికి రా? మా పార్టీ అండి, మా పార్టీ ఆలోచిస్తే కాశీ కాశీ విశ్వేశ్వరుని సేవిద్దాం. కాశీయా? మరి డబ్బు చాలదే. చాలకపోవడేట్రా, అమ్మగారికి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇవ్వండి. అబ్బాయి దొరుకుతున్నాడు, మరి కాస్త లెక్క పంపించండి. దగ్గరే వచ్చేసాము, 9700 మైళ్ళు. అయ్యా అయ్యా, కొంచెం నా మాట వినండి. కొంచెం అలా వెళ్ళిపోతే ఎలా? తమరు నా మాట వినాలి. ఏమిటయ్యా? అయ్యా, తమరు గాని ఈ దారి మధ్యములో ఒకనొక అమ్మాయిని చూశారా? ఏమిటయ్యా నీ కోలం? నేను నిన్ను తమరు అని పిలుస్తూ ఉంటే నువ్వు ఆ ఏకవచన ప్రయోగం బొంద తప్పుకోవయ్యా. ఇంకా మళ్ళీ అదే మాట. ఎవరే నువ్వు? తమరు నేనేమన్నాను? తమరి దారి మధ్యంలో ఒకనొక అమ్మాయిని చూశారా? ఎవరైనా వదలయా? అదిగోమన్నా అండి 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 అంటేనే కానీ వదలను. అండి 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 వదలు. అదిగోమన్నా వదలండి. వెళ్ళిపో. కారు వెళ్ళిపోయింది. ఏమండి, మిమ్మల్ని నా క్షేమం గురించి నాకన్నా మీకే ఎక్కువ భయం ఉన్నట్టుందే. ఈ మాట కారస్తే చెప్పండి, నేను విడిగా దాక్కోగలను. ఇలాంటి నెపంతో ఈ పని చేశారంటే మీరు కొట్టలేరు. చూపించునా? చూసారా, నాకు తెలుసు మీరు కొట్టరని. ఓహో బంగారు పిచ్చిక, ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, పారిపోతున్నావు నిజము తెలియక, మమ పాదని దద్దా పప్ప పప్ప పప్ప. ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, నువ్వు పారిపోతున్నావు నిజము తెలియక, మమ పాదని దదా పప్ప పప్ప పప్ప. నీ కంటిలోన కలవు కోటి వజ్రాలు, నీ పంటి మెరుగు మించు మంచి ముత్యాలు,
నీ కంటిలోన పాని పమ పరి కంటిలోన కలవు కోటి వజ్రాలు, నీ పంటి మెరుగు మించు మంచి ముత్యాలు. పద నీ 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 పులుకు ముందు రతనాలే గులకరాళ్ళు. పద 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 నీ పులుకు ముందు రతనాలే గులకరాళ్ళు. నిన్ను తిలకిస్తే కావాలి 1000 కళ్ళు. ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, నువ్వు పారిపోతున్నావు నిజము తెలియక. పమ పాదని దద్దా పప్ప పప పప పప. నీ పెదవి ముందు బలాదూరు పగడాలు, నీ కురుల ముందు దిగదుడుపు నీలాలు. నీ పెదవి ముందు పాని పమ పరి పెదవి ముందు బలాదూరు పగడాలు, నీ కురుల ముందు దిగదుడుపు నీలాలు. నీ చెంపలకు తీసి కట్టు కెంపులు, నీ చెంపలకు తీసి కట్టు కెంపులు. నీ వంపులే సొగసు చాటింపులు. ఓహో బంగారు పిచ్చిక, పాలుకలేని పంచదార చిలక, నువ్వు పారిపోతున్నావు నిజము తెలియక. పమ పాదని దద్దా పప్ప పప పప పప. దాచుకోలేనివి ఈ సిరులు, అవి దోచుకోలేరులే ఇంకెవరు. నీ సిరులు కోరు వాడికి నీవు అందవు, నీ సిరులు కోరు వాడికి నీవు అందవు. నీ మరులు కోరితే ఏమిటందువు, నీవు ఏమిటందువు. దస్సారి సన్నిధ పద పమగరి గారిసా. ఓహో బంగారు పిచ్చిక, పాలుకలేని పంచదార చిలక, నువ్వు పారిపోతున్నావు నిజము తెలియక. మమ పాదని దద్దా పప్ప పప పప పప. కొండ పిచ్చాన పట్టినట్రా. పిచ్చి కాదు ఎర్రీ కాదు, బ్రహ్మాండమైన ప్లాన్. ప్లానా గీనా ప్లాన్ అంటే ప్లాన్. నీ మొహం వెనకాల వాళ్ళు వస్తున్నారా? హైదరాబాద్ చూపే సంబాలు ఇదే కదా, పీక పారేసాం. వాళ్ళు ఎట్టుకోవాలి కనుక గింజి గింజికి తప్పుదాన్ని పడతారు. సరే అక్కడే చేడు విరగడైంది 50 ఏళ్ళు మనయే. అదా ఎట్టు అని ఎటండి సరాసరే కాదు ఇటు. అబ్బాయితే పిచ్చోళ్ళారా, తమ్మ నిలబెడితే పోలా. నీ మొహం ఎట్ట నిలబడతా, ఎట్టే పని నాకు బాగా తెలుసు. ఇటేనయ్యా నువ్వు పోని. ఏమండి హైదరాబాద్ రోడ్ ఎటు ఇటు నేను చెప్పలా పోనీ హాయ్ వెనక చెడే ఉన్నారు. అందుకే అన్నంటారా ఈ పిల్లలుగా ఇట్లా ఉన్నాయి నాకు తెలిసినట్టు. అసలు బోట్ ఎవడు తీసుకున్నాడు?
వరుసల కోసం ఆలోచిస్తున్నానండి. అయినా బోర్ కొడితే నా దాన్ని నన్ను పొమ్మంటారు అంతేగా. ఆడపిల్ల ఒంటిగా పోలే కానీ ధీమా. అబ్బబ్బబ్బబ్బా మీతో చచ్చేస్తావు. ఏదైనా తప్పే. పాట పాడితే బోరు, మాట్లాడితే కబుర్లో పెట్టి వాళ్ళు వేసుకుంటానంటారు. కారు బస్సు ఆపుతానంట, నా బొమ్మ పేపర్లో పడింది, ఏదైనా చూస్తే పట్టుకుంటానంటారు. ఎలాగండి అడగి తీరటం? 2 కాళ్ళ మీద. రైతు 100 మైళ్ళ ఇదే కాశీ మధ్యలో కదా అనుకున్నారా? నేను ఒక్కడైతే ఏదైనా ఉద్యోగం దొరికేది ఈ పాటికి. నేనేం చేయను, గుది పంటలో వచ్చి పడ్డాను. పోనీ మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. చెప్పనా? సింపుల్. మీరు మగ వేషం వేసుకోండి. నేనా? మగవేషమా? వేస్తే మీరే వేసుకోవాలి, నాకు అవసరం లేదు. పిచ్చి పిచ్చి జోకులు వేసి నన్ను నవ్వించి మెప్పించాలని చూస్తున్నారు. ఏమంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అలసిపోయావు, ఇంతలో కాపావు? పద పద. అమ్మాయి ఎవరో పడవేశారా? హైదరాబాద్ ఏటా అని. ఇంకెవడో మనోళ్ళే దొంగేదోలు కనపండి చెప్తాను. గోయిందా దారి తెలియకపోతే అబ్బాయి గారిని వెతికేదేటి, పట్టేదేటి, 50 ఏళ్ళు కొట్టేదేటి. మై బాయ్స్ ఆర్ 60 years. నువ్వు కాసేపు ఆగవయ్యా. ఇదిగో అన్న పెనిమిటి మీద నోరు చేసుకోనంటే నేను చెప్తా దారి. ఎట్టా? మాట ఇవ్వు. సరే. బండా ఈ స్తంభం నిలబెట్టు. మనం వచ్చిన రోడ్డు అది విజయవాడ రోడ్డు. విజయవాడ పోతే విజయవాడకేసి తిప్పండి. పట్టండి రా. అది హైదరాబాద్ నేరుగా రోడ్డుకు పదండి. ఏ వెనక్కి మోసం చేసి పైపోలేనా? రామచంద్ర మీతో మాట్లాడడం భయంగా ఉంది. మీ దోణి చూస్తే భుజాల మీద చేతులు వేసి చెట్ట పట్టాలేసి నడిచేటట్టున్నారే. అమ్మా మీకు నమస్కారం. ముందు వెనుక దగ్గర కాకుండా రోడ్డు ఆ వైపున సమాంతర దూరంలో నడుస్తాను. అది మంచిది. రైలు పట్టాలు కలవు. మీరు ఆ దూరాన్ని నడవండి. మీకు 30,000 రూపాయలు ఇస్తాను. మీ దయ. అయ్యా ఈ కారు గోలలో ఆ కాకి గోల వాళ్ళ గొడవ ఏమిటి అంటే మిమ్మల్ని అమ్మయ్యా ఆ ముసిలాయన పెద్ద కాంట్రాక్టరు, 10 లక్షల ఆస్తి, అంతకు 10 ఇంతల ఆశ, ఒక్కతే కూతురును. పేరు సుబ్బులు. చంద్రుడికో కళంకం, గులాబీకి ముళ్ళు అన్నట్టు ఆయనకో మేనల్లుడు, ఈ మేనల్లుడే అబ్బులు. డబ్బులు లేని ఈ అబ్బులు ఈ సుబ్బుల్ని వలిచాడు. లక్షాధికారికి తప్ప పిల్లనివ్వనంటాడు గురునాథం గారు. గురునాథం గారు హైదరాబాదులోనే రేపు సాయంత్రంలోగా ఒక 4 లక్షల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు 5 బాబు 5. ఓహో 5. పనిలో పని చిన్నదానికి 5 గంటల తర్వాత మరో లక్షాధికారి కొడుకుతో పెళ్లి చూపులు. గాడిది కుట్టేం కాదు, అవేం జరగవు సార్. నేను ప్రేమించిన సుబ్బుల్ని ఇంకోటి పెళ్లి చూపులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజు అనుకుంటున్నారా? గురునాథం గారు అతిగడుస్తానం కొద్దీ చేసిన పొరపాటు అవుతుంది. రైలు మీద పోకుండా సొంత రథం ఎక్కాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు వేస్ట్ అని అబ్బులు గారిని పిలిచాడు. హైదరాబాదు చేరేలోగా బాబ్జీ నిదానం, మాట తెలియడం లేదు మాకు. ఏరియాలోగా ఏమిటి, అసలు చేరనే చేరదు మామయ్య. ఇది హైదరాబాద్ చేరనే చేరదు. చేరనంటే చేరదు మామయ్య. నువ్వు టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపరుడు చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ. గాడిద అడ్డగాడిద చదువా సంధ్య ఆస్తా పాస్తా 1,00,000 రూపాయలు అప్పుడు ఇస్తా పిల్లడికి. పద టైం అయింది. అసలు కారణం కావాలి. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారు టెండర్ కడతాడా? అబ్బులు సుబ్బులు మెళ్ళలో తాళి కడతాడా? వెండి తెరపై చూడండి. అబ్బే గురునాథం గారా, ఇంకో ఉన్ని కారెక్కించడమే. ఏముంది అక్కడ మనలాంటి ప్రేమకు కారెక్కుతా ఉంటే వద్దు పో అన్నాడు అంతే. ఇంజిన్ డామని పేలిపోయింది. అలాగే మన ఇద్దరిని విడదీసి నిన్ను ఇంకోటికి ఇవ్వాలనుకున్న ద్రోహబుద్ధి చంపుకోకపోతే ఈసారి కారే పేలిపోతుంది. తర్వాత గాడిద శుక్రపక్షాలు ఏట్రా కోతలో ఎగ్రిమెంట్ గురు గ్యారంటీ. గురి ఏట్రా గాడిద మంచి మర్యాద లేకుండా. మామయ్య అని పిలవలేవు. పిల్లనివ్వడం వాడు మామయ్య ఎలా అవుతావు గురూజీ? పిల్లలేదు జల్లాలేదు. 1,00,000 రూపాయలు నీకు కాదు, పందిరి గొంతుకిచ్చి చేస్తాను. లక్షే కదా, కుక్కన్నద్దర అవుతాయి. అందాక నువ్వు నిన్ను తండ్రి మాట వరుసకి. ఇప్పుడు నీ రథం పంచర్ అయిందనుకో, టైర్ మార్చాలంటే నేనే కదా గతి. పాత టైర్ పీకడానికి 50,000, కొత్త టైర్ వేయడానికి 50,000. లక్షాధికారి ఏమిటి
టైర్ మాత్రం 1,00,000 రూపాయలా? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలే? రేయ్, నేను పోను గురు, ఇక్కడే ఉండి వచ్చే పోయే వాళ్ళందరికీ చెప్తాను. ఈ లోపు నీకు టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్ట్ గోయిందా గోయిందా. గురు నా మాట విని 1,00,000 రూపాయలు ఇచ్చేసాయి. అవి మళ్ళీ నీకు ఇచ్చేసి నీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీకు పుణ్యమును నాకు పురుషార్థమును. నీకు సిగ్గులేదు బావా నాన్న అలా తిడుతూ ఉంటే? సిగ్గుపడితే పనులు జరగవు సుబ్బులు. ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, పృథ్వీరాజ్ ఏం చేశాడు? అబ్బా సుబ్బులు, ఏంటి ఆటో గుసగుసలు? పెళ్లి కావాల్సిన పిల్లవి? అదే ఆ పాయింటే గురు, ఆ పాయింటే. ఏయ్, నువ్వు కారు రిపేర్ చేస్తావా లేదా? 1,00,000 రూపాయలకి సత్యవనం. ఓ అబ్బే ఇలారా. కారు చెడిపోయింది, కొంచెం రిపేర్ చేసి పెడుతూ చచ్చిని గడుపును పుడతాను. అబ్బే వద్దులేండి. నీకు తగదు. ఇద్దరు ప్రేమికులను ఎలా మోసం చేసి పారాయి. ఈ ఇంజిన్ బాగు చేయి. ఆ గాడి తోట వెనుకో, నీకు పావులా ఇస్తాను. వద్దు. ఆయన బాధ పెట్టకూడదు. అబ్బే, హైదరాబాద్ దాకా కాసు తోడు పెడితే ఊరికి ఎక్కడిస్తాను. నిజంగానండి? వద్దు, కానీ వద్దు. అయితే మా వాడిని చెప్తా. నీ భార్య నగానట్రా బాగా పెట్టేవే. గురు సోడా బుడ్డద్దాలైనా నగానట్రా బాగానే కనబడుతున్నాయే. నోరు మీరా గాడిద. బాబు బాబు, ఇందాక నేను ఇస్తాన్న పావలా నువ్వు పుచ్చుకోవాలనుకుంటాను. వద్దులేండి, నాకు తెలుసు గొప్పింటి పెట్టవి, నువ్వు తీసుకో. కారు ఎక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే, ప్రాణం పోతే పోయింది. బెల్ట్ పర్సులోను బనీల్లోను ఆ బ్యాగ్ లోను దాచుకున్న 1,00,000 రూపాయలు రొక్కం. గోవిందా గోవిందా. గాడిద ఎవడ్రా కేకలు? అవునా అంత డబ్బుతో పెడుతూ పైగా రబీ సుబ్బి రబ్బిగా హైదరాబాద్ చేరి నీ పని చెప్తాను. అసలు చేరితేగా. అయిపోయింది సార్. మంచిది ఆయన, ఇక 7 వర్ధిల్లు. కారులో తీసుకెళ్ళరు త్వరమన్నారుగా? అదే ఊరికేనా అన్న. అదీగాక ముగ్గురు మించి ఎక్కితే ఈ కారు నడవద్దు. సుబ్బులు నువ్వు దిగు, మనం నడిచెళ్దాం. వాళ్ళు ముందర వెళ్తారు. మరి గాడిద బండి కదలే. 1,00,000 రూపాయలు కిరాయి గురు. గురింట గాడిద పరే. డబ్బిచ్చు కదలండి, పని చేశాను. డబ్బా? నువ్వా తీసుకుంటావా? మహారాజులా. నేను అప్పుడు అనుకున్నా నువ్వు ఆ పిల్ల మొడువు కాదని. సరే, ₹1,000 చిల్లరుందా? లేదు, ఉన్నా ఇవ్వను. ₹2 ఇవ్వండి, లేదా 1,00,000 రూపాయలు గోవిందా గోవిందా. నోరు మీద గాడిద. రాధాదేవి గారు చూసారా, టాప్ మంది ₹2. భేదవాళ్ళమన్న పేరే గాని లోకంలో డబ్బంతా మాదే. ఏమిటి ఇక్కడ ఆగారు? చెప్తాం, కాళ్ళు దిగుతున్నాయి, నిద్ర వస్తోంది. అయితే జోబట్నా? అక్కర్లేదు, మీరు అనుమతిస్తే నేనే నిద్రపోగలను. అంటే మీ ఉద్దేశం నేను మీతో రాత్రిపూట ఒంటరిగా? నాకు నిద్ర తప్ప ఉద్దేశం లేదు. అయినా మీరు అలిగారు కాబట్టి కానీ. ఆగండి, నాకు కాళ్ళు పీకుతున్నాయి, నేను నడవలేను. లక్ష్మణ, తెలుసుకోండి. వెళ్ళి ఆ ఇంట్లో అడగండి. ఆగండి ఆగండి ఆగండి. ఆ ఇంట్లో వాళ్ళు పేపర్లు తెప్పించుకుంటారేమో. అందులో నా బొమ్మ పడితే నన్ను పట్టుకుంటే. ఆ ఇంట్లో మనుషులు లేరు, దయ్యాలు ఉన్నట్టున్నాయి. దయ్యాలు పేపర్లకు చందాలు కట్టం. ఎవరది? ఎవరు బాబు మీరు? మీరు అప్పారావు కోసమేనా దొంగ తెచ్చినాడు? సాయంత్రం ఇచ్చేస్తానని చెప్పి పొద్దున్న అనగా ఈవేళ ఉదయం నా దగ్గర ₹200 అప్పు తీసుకున్నాడు. తీరా సాయంత్రం వచ్చి చూస్తే కొంపకి తాళం పెట్టి ఊరు వదిలిపోయాట. వాడికి ఊరు నిండా అప్పులేనట. బాబు మీరు కూడా ఏమైనా ఇచ్చారా? అదిగో తూర్పు తిరిగి దండం పెట్టండి. దేవుడిచ్చిన విడిది. నిజంగా ఇంట్లో ఎవరు లేరండి.
ఏమిటలా చూస్తున్నారు? పడుకోండి. నిద్ర రావడం లేదు. జోలపాట పాడినా? నిదురపో వచ్చినా రాకున్నా నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదురపో, నిదురపో వెచ్చగా కలగంతో నిదురపో, నులి వెచ్చగా కలగంతో నిదురపో. పిల్లగాలి అల్లరి పెడితే మల్లెపూలు మతిపోగొడితే, పిల్లగాలి అల్లరి పెడితే మల్లెపూలు మతిపోగొడితే, చిన్న చిన్న ఉబలాటాలు చెలగాటాలాడిన గాని నిదురపో వెచ్చగా కలగంతో నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదురపో. మేలుకున్న సరదాలకు జోల పాట పాడుకో, తాళలేని తొందరకు లాలి పాట పాడుకో, మేలుకున్న సరదాలకు జోల పాట పాడుకో, తాళలేని తొందరకు లాలి పాట పాడుకో, తలపులలో నాటినదే మొలకెత్తును రేపటికి, తనివి తీరు ఆశలే చాలును ఈనాటికి. నిదురపో వెచ్చగా కలగంతో నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదురపో. అమ్మాయి గారు పొద్దుక్కింది లేండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మయ్యా, పారిపోయాను అనుకున్నారా? లేదు, సంతోషించాను. మేము సంతోషించాం. మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. నిన్న నాకే నవ్వు వచ్చింది. ఆ కారు వాళ్ళకు నన్ను చూపించి మా వాళ్ళు అంటుంటే వాళ్ళు అదలా చూశారు. కాకి ముక్కు దొండ పండు అన్నట్టు. చచ్చా, నా బట్టలు నగలు తీరుకి మీ ఫ్యాషన్కి సరిగ్గా కుదరడం లేదు. అంచేత ఎవరన్నా నమ్మాలంటే నాకు ఈ నగలన్నీ పోవాలి, మీకు ఈ బట్టలు మారాలి. అది అసలు మీకు ఈ బట్టలు ఎవరు కుట్టించారు? పేదవాళ్ళకి ఫ్యాషన్ ఎందుకులేండి, ఒంటి నిండా బట్టలుంటే చాలు. ఇది మా నాయనమ్మ సూత్రం. అదే ఫ్యాషన్ కూడా అప్పటిదే, ఈ క్రాప్ కూడా మీ తాతగారిదే. మా నాయనమ్మ మీ ఫ్యాషన్ చూస్తే నా సావిరంగా. సరేగాని డబ్బెక్కడిది? నగలన్నీ మొల్లో దోపుకొని ముసుగేసుకుని ఒక గాజు అమ్మేశాను. అయితే మనం రైలు ఎక్కేయచ్చు. ఆహా, నేను మా ఇంటికి, మీరు జైలుకి. ఓహో, ఇది చూడండి. బ్యూటిఫుల్, ఎంత బాగున్నారో తెలుసా?
ఎవరన్నా చూస్తే అమాంతము. దిష్టి తగులుతుంది కదా, మా నాయనమ్మ కూడా ఈ మాట అంటుంది. అలా చూడకండి. ఈ మీస కట్టు ఇదెలా మారుస్తారు? నేను కూడా పాపడ తీస్తారా? అబ్బే, ఇది బాలేదు, ఇది బాలేదు. ఉన్నదే బాగుంది. మీతో చాలా డేంజరు. క్షణక్షణములు అన్నారు కవులు, అందుకే. చచ్చ, తినే వేళాకోళానికి అన్నాను. మీరు అల్లరి పనులు చెయ్యాలన్నా చేయలేరు. మీ నాయనమ్మ అన్నట్టు నోట్లో వేలు పెట్టినా కరవలేరు. మీరు చాలా మంచివారు. ఒట్టి చవడదద్దమ్మా అంటారు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. మరి మీ కొత్త చీర చూపించలేదే? కొత్త చీర లేదే. ఏ డబ్బు లేదు. అమ్మడు ఏమిటా తప్పుడు? బావా ఏటా చుంటున్నా దాడిగా? గ్లాస్కో బిస్కెట్ ఒంటికి తేజస్సును ఉంటే మెదడుకు బలమనున్ను ఇచ్చును. కాంట్రాక్ట్ గెలిపించును, కేరళను నడిపించును, శత్రువులను వశపరుచును. కరకరా వేడివిడి పెడితే అబ్బా నా తండ్రి నైవేద్యం పెట్టద్దా? నిన్ను పెంచి పెద్దవాడిని చూశానురా, నీకు అన్నం పెట్టానురా, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. నేను శుభ్రు, నేను ద్రోహింట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు ఇవన్నీ కాజేసి వ్యాపారం పెట్టి లాభాలు గడించి ఈ రోజు నన్ను నాశనం చేసి నీ పేరేమిటి గురూజీ? తింటే అడ్డగాడిదిలాగా నిన్ను పాతిగలి పెంచలా? ఇవ్వు బావా, పెద్దవాడు పాపం పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. పోండి, నీలా ద్రోహము చేయలేను, నాలా త్యాగము చేయలేను, కాబట్టి అమ్మేస్తా. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. తోగ్గా కొంటే ఒక్కొక్కటి 10 వేలు. ఏమిటి బిస్కెట్ 1,00,000 రూపాయలా? అవును, నా పిల్లని నాకు ఇచ్చి నీ 1,00,000 నువ్వు తీసుకో. చెప్పా నాన్న ఆకలిగా ఉంది నాన్న, నీ దగ్గర ఉన్న 1,00,000 పెట్టి. అమ్మో, రేపు టెండర్ కట్టాలి తల్లి, 5 లక్షల బేరం. నువ్వు మాటిస్తే నేను అరివిస్తా గురు. గురు అనుకురా గోర్జో. నువ్వు సరే అంటే నేను గురు అన్నమా? సరేలే ఇటయ్యి. ఇది దుక్కుతో చెప్పుకోబా. కొండి అలా అలా పోయి కాసేపు ఆడుకురండి. ఏ ఒంటి చీర దాన్ని ఆరపెట్టుకోవాలి. దొరికాడా? దొరికితే ఇక్కడ ఎందుకుంటాను సార్, వెతుకుతున్నాం. నన్ను వెతకమని వదిలేసింది. నన్నేమిటి నౌకర్లందరినీ తలో దిక్కి తరిమింది. పట్టిస్తే 50,000 ఇస్తానండి. అలాగా అలాగా అంటున్నారేమిటి? కొంపదీసి పట్టుకుంటారేమిటి? 50,000 ఇవ్వకపోయినా పట్టుకుంటాను, అది నా డ్యూటీ. ఒక్క చీరి వద్దు, వాడి భవిష్యత్తు పాడు చేయకండి. వాడికి నచ్చిన పిల్లని పెళ్ళాడితే అందాక మీరు నేను ఇస్తాను 1,00,000. మీరా ఇవ్వలేననే అంత సన్నాసనం అనుకున్నారా? క్షమించండి, అమ్మగారికి ద్రోహం చేయడానికి మీరు లంచం ఇస్తారా అని. 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చిన నా డ్యూటీ నేను మాను. వీల్లేదు. చూద్దాం ఎలా ఆపుతారో. కారు నా కారు నా కారు డ్యూటీ కూడా తేరు. మా అబ్బాయిని చూసావా? ఎవరు మీ అబ్బాయి ఎవరెవరు, మీ అమ్మాయి ఎవరెవరు? పోరా. మాటలు మాత్రం కొంచెం జాగ్రత్తగా రాని. మా అబ్బాయి అంటే ఏమనుకున్నా? అసలు ఏమనుకోలేదు, పోయా. అది కాదు బాబు, పెద్దంటి బిడ్డ తప్పిపోయాడు, పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత? ఇంతంత కళ్ళు, చక్కని ముఖం. పొడుగా వెడల్పా, నలుపా తెలుపా, 5 ఎంత? పొడుగు వెడల్పు కాదు, తెలుపు నలుపు కాదు, మధ్య రకం. ఉండరాజుతా కానీ సైడ్ క్రాస్. పంచా పంట్లమా? ఇద్దరును ఫుల్ శత్వం. శుక్లా సార్లా? 2 కావు. కాదు సార్లే. సార్లు కరెక్ట్ గా ఈడితో చెప్తే ఈడిని పట్టుకుపోతాడు. 50,000 ఈడిపోలే. వయస్సు ఎంత? 10, 15?
20కి 25కి మధ్యన ఉంటుంది. సార్ని మరి చెప్పలేం బాబ్జీ, పారిపోయింది బాబు. మీరు చూసారా? చూశాను, రాత్రి చూశాను. 2 మైళ్ళు దిగులు ఉంటాడు. నిజంగానా? ఒరే పదరా. కొండన్నా వెనక్కి తిప్పగా. ఏ ఆడు దేవాంతకుడు, ఆడు ఇటు అని చెప్తే మనం ఇటు వెళ్ళాలి. ఓహో, నా తండ్రే, నీకింత దుర్బుద్ధి పుడుతుందని నాకు తెలియదు. నిజం చెప్తే నమ్మరు. సుబ్బులు సుబ్బులు, మన పెళ్లి ఖాయం. 50,000 వచ్చేస్తున్నాయి, 10 నిమిషాల్లో తీసుకొస్తాను. మావయ్య, నేను వచ్చేలాగా ఒక్క మంగళసూత్రం చేయించాలి. మీరు భలే కిలాడే సార్, గ్రేట్ మ్యాన్లు. ఐ లవ్ యూ. దొంగలు గద్దొంగలు. ఏమిటా నీ గొడవ? ఏం తెలియనట్టు అంత నటన్నలు. గొప్పండి పెట్టాట, పట్టుకుంటే పెద్ద వెళ్తా, పెద్ద పెద్ద కళ్ళుట, పొడుగు పొట్టిట, టాటా టాటా తండ్రి నెట్ట అంత కట్టేసమండి. నీకేనా పిచ్చా? నాకు కాదు బ్రదర్, నీకు. గొప్పలు ఎదుగునే ఆ పిల్ల కోసమని రోడ్డు ఎక్కుతావా? తప్పు కాదు దామ్మా. నేను గొప్పంటి బిడ్డను కాదు, తప్పిపోయిన వాడిని కాదు. పిచ్చి పిచ్చి కాకలే. కాకపోతే కాదు, సాఫ్ట్గా చెప్పాలి కానీ చెయ్యి చేస్తారేంటి? నేను కానయ్యా సార్, బీద ప్రేమికుడిని, డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజు నా యొక్క ప్రియురాల్ని ఇంకో పెళ్లి చూపులు నైవేద్యం తీసుకెళ్తున్నాను. 1,00,000 రూపాయలు ఉంటే ఆ పిల్ల నాదైపోతుంది. అందుకు నన్నేం చేయమంటావయ్యా? ఎస్ అనండి. ఆహా, అంత అదే పోలికలు. మీరు నా ద్వారా దొరికితే 50,000 సార్. మా ఆవిడకి అప్పుడే ఓ మంగళసూత్రం కూడా పురమాయించి వచ్చేసాను. సారీ బాబు. ఏ ఉండ చేయకూడదు, తీటగా ఉందా? లేదు మహాప్రభు, మీరు కాదన్నమాట. కర్మ మీరు కాదు, నాది. ఏమండి, భేదవాడిని బాగుపడమంటారా? ఏమిటండి? ఏమిటేమిటండి, మిమ్మల్ని పట్టిస్తే 50,000 బహుమతిట. వీడు బ్రోకర్గా వచ్చాడు, చెరుసగం వాటా అంటున్నాడు. 25,000. ఏమండి, నన్ను పట్టివ్వకుండా ఉంటే 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. మీకు దండం. అబ్బా, నేను కాదయ్యా బాబు. మీ తేజస్ ఎక్కడ తాగుతుందండి. మీరు నా ద్వారా దొరికిపోండి, నాకు పెళ్లి అవుతుంది, మీ కన్యాదాన ఫలం దొరుకుతుంది. అందాక ఈ 30 ఉంచండి. మీ జేబేదండి, ఏమిటండి? అమ్మ దొంగ, మళ్ళీ డబ్బు వస్తే మీకు కొంచెం ఇస్తానండి. మీరు అబ్బాయి గారు, ఎవరే మందా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయారా? వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం అటైపోవాలి. అబ్బాయి గారు, ఇంతమంది అమ్మా జీవులకు డబ్బు అబద్ధం చెప్తే జైల్లో పెడతారయ్యా. ఎవడరా నువ్వు? ఇలాంటి మారు మనిషిని చూపించి అబ్బాయి గారికి అంటకట్టి మా దగ్గర డబ్బు కొట్టేస్తావా? తక్కువ డబ్బు నాకు తెలియదురా. ఓహో, ధనయోగం, జరుగుడ్డు లాంటి డబ్బు గీత, చాలా అందమైన పెళ్లి గీత. సార్, పున్నములోగా మీకు డబ్బున్న వితంతులతో పెళ్లి సార్. ఆదర్శ వివాహం, వీడియో మ్యారేజ్ పబ్జీ కొట్టేసి వచ్చాం. వాడు మస్కా కొట్టి పారిపోయాడు రా. నీ కోతలేనా? నేను అప్పుడే అనుకున్నా ఈ బండరాయలకి తండ్రాయి కట్టాను. చూడండి, చెప్తున్నాను, నన్ను బడ్జెట్ 50,000 ఇస్తాను మా అమ్మ. నన్ను వదిలేస్తే నా పెళ్ళి అయ్యాక ఒక్కొక్కరికి 50,000 ఇస్తాను రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షేక్స్పియర్ సెడ్, అమ్మగారు మమ్మల్ని కూడా. ఎస్, దట్స్ ఆల్ రైట్. ఆల్సో ఏమైనా తెలిసిందా? ఇడియట్స్, కళ్ళు తెరిచి వెతుకుతున్నారా? కార్లో షికార్లు చేస్తున్నారా? అబ్బాయి గారు ఈ రోడ్లోనే బయలుదేరారని తెలిసింది. కూడా ఎవరో ఒక అమ్మాయి కూడా ఉందిట. వాళ్ళు కూడా అమ్మాయి కోసం వెతుకుతున్నారు. పట్టిస్తే 50,000 ఇస్తారు. ఇడియట్స్, ఆ డబ్బు కోసమైనా వెతకండి. నేను ఇప్పిస్తాను 1,00,000. ఏమంటారు? దట్స్ ఆల్ రైట్. రే, నేను చెప్పింది వినండి. ఇందాక ఆయన చెప్పిన అమ్మాయి ఇక్కడే ఉంది. నన్ను బీదవారు అనుకుంటుంది. అదృష్టం ఉంటే నాకు పూర్తిగా నచ్చితే పెళ్లి. ఈలోగా అడ్డురాకండి రా. ఒకవేళ ఆ పిల్ల కోసం వెతికే వాళ్ళు వచ్చినా వాళ్ళని తప్పుదారి పట్టించండి. నా పెళ్ళి అయ్యాక మీకు అంతగా 1,00,000 పంపిస్తారా? సరేనా? అబ్బాయి గారు, అమ్మాయి గారిని ఒకసారి చూసి దూరం నుంచి చూడండి, ఎదరికెళ్ళి పొంచి చూడండి, పలకరించకూడదు. రైటా?
ఇదిగో గార్డెన్ అబ్బాయి గారికి ఇంగ్లీష్ లో చెప్పు. Milord, as Shakespeare said, good luck and happy love. బాధపడకండమ్మా, భగవంతుడున్నాడు. మనస్సును తామరాకు మీద నీటి బొట్టులా ఉంచాలి. జనక రాజర్షి జీవితం అది. గమనించండి, తమరి కన్నుల్లో పుట్టిన కన్నీటి బొట్టు కనుకొలకుల్లో ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడో అప్పుడు చెంపల మీదగా జారక తప్పదు. మీరు అతికట్టుదిట్టంగా పెంచడంలోనే నాకు ప్రమాదం కనపడుతూ వచ్చి తమరు అన్యథా భావించకండమ్మా. బుద్ధ భగవానుని మహారాజు 4 గోడల మధ్య ఎంతకాలం ఆపగలిగాడు? పర్వాలేదు, అంతా మంచిది. అబ్బాయికి జయం కలుగుతుంది. మీకు తృప్తి కలిగే విధంగానే అన్నీ పరిష్కారం అవుతాయి. మీకు తెలీదా? కారు ఆగితే మీ మామయ్య గారు అనుకున్నాను. డ్రైవర్, ఈ ఎండలో ఎక్కడికి పోతాం కానీ ఈ దగ్గరలో ఎక్కడ డాక్ బంగ్లా ఉందా? అక్కడికి పో. సాయంత్రం చల్లబడాక బయలుదేరదాం. రిపేర్ అయిందా? $73 పాయింట్లు అయితే 3 పాయింట్లు అంటావు? సారీ, చెప్తాను. చూపాను. పోలే 10 రోజుకో. అరువు లేదు. మావిడికి టెలిగ్రామ్ ఇచ్చాను. సాయంత్రం కల్లా టీఎం వస్తుంది. కానీ అప్పుడే ఆడదాం. అందాక ఈ 10 రూపాయలు చుట్టముక్కలకి. ఒరే వచ్చేసా? కథ దాకా వచ్చింది. బుద్ధి పోనిచ్చావు కదరా సన్నాసి. ఎరా నాన్న బాగున్నావా? అమ్మ ఎలా ఉంది నాన్న? బాధపడుతుందా? పాడుతోంది, పెడుతోంది. పర్వాలేదు. నీ సంగతి చెప్పు. ఆ పిల్లవర్రా చూసావా? సన్నాసి. చూడకపోతే ఫలానా చోట దిగాలని డ్రైవర్కి ఎందుకు చెప్తాను రా? అక్కడ పలకరిస్తే డేంజర్ ఏమోనని. నిజం నాన్న, కొంపలు మునిగిపోయాయి. ఆ అమ్మాయి లక్షాధికారుల పిల్ల. తమాషా ఎవరు తెలుసా? అచ్చు మనలాగే తన డబ్బు కోసం కాకుండా తన కోసం, తను ప్రేమించే కుర్రాడి కోసం వెతుక్కోవాలని ఆశ. పెళ్లి పీటల మించి పారిపోయింది. అరే చిత్రంగా ఉంది. చాలా మంచి పిల్ల అన్నా. నేను అబద్ధాలు చెప్పాను అనుకో. నేను చాలా పెద్దవాడిని, హైదరాబాద్ ఉద్యోగాన్ని పోతున్నాను అన్నాను. వారిని. అవును, రోడ్డు ఎక్కారే, డబ్బులు లేవా? లేకుండా రైలు ఎక్కితే దింపేశారు. తర్వాత కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకున్నాను అనుకో. ఆ పిల్ల రైలు ఎక్కదు, కారు ఎక్కదు. పేపర్లు అన్నింటిలో వేశారట. పట్టిస్తే 50,000 బహుమతిట. అందుకు నీకు అంతే. మీ అమ్మ కూడా 50,000 ఇస్తుందట. నేను పట్టించినా సరే. పోనన్నా. సరే గాని అమ్మాయి ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నేను సరిగా చూడలేదు. రేయ్, మనిషిని చూడకరా, మనసు మనసు ముఖ్యం. అది సరే గాని ఏమిటి నాన్న? నేను అమ్మకి టెలిగ్రామ్ ఇచ్చేశాను. ఆ అబ్బాయి దొరుకుతున్నాడు, ఇంకొంచెం పైకం పంపు అని. సాయంత్రం వచ్చేస్తుంది. ఈలోగా నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయేమోనని. ఓ 25 ఉన్నాయి. ఎందుకు? చెప్తా. ఆ బ్రహ్మాజీ గాడు అరువు పెడితే ప్యాక్ కలపట. సాయంత్రంలోగా వాడి ముక్కు పిండి 15 రూపాయలు తీసుకో. 10 రూపాయలు నాకు, ఆ పిల్లకి కావాలి. సాయంత్రం ఇస్తారా? అయినా నీకు డబ్బు ఎందుకు? ఫోన్ చేయాలన్నా. అంతే కదా. 1 గంట ఆగిరా. ఇక్కడ నా ఖాతాలో 2 స్పెషల్ భోజనాలు చేయిస్తా. పొట్లాలు గట్టి పట్టుకో. ఆ 10 కూడా ఇచ్చేయనా? సరే అన్నయ్య గారు. నిజంగా ఎంత భయపడ్డానో తెలుసా? నాకు కొత్త భయం పట్టుకుంది. నాకు కోపం రావడం, మీరు భయపడడం, మళ్ళీ నవ్వుకోవడం అలవాటైపోయాయి. ఏం చేసుకునేది ఇంత వెన్నెలా, ఎచట దాచుకోవాలి కంటి మిలమిలా. అంటున్నది రాధా, కృష్ణ ఆలకించు ఆ బాధ. అంటున్నది రాధా, కృష్ణ ఆలకించు ఆ బాధ. అంటున్నది రాధా.
దొరకనీయదు అంటున్నది రాధా. కృష్ణ ఆరగించు వలపు సుధా. పంచదార పందిరిలోన మంచువాన కురిసింది, మంచువాన చినుకుల్లోన మనసంతా తడిసింది, మనసంతా తడిసింది. గొడుగు పంచలేదురా రాధా చక్కనయ్యా, నీ కడగంటి చూపుల్లో కలదాచుకోనీరా అంటున్నది రాధా. కృష్ణ వింటున్నావా కథ? మల్లెపూల పానుపు పైన పల్లేరులు మొలచెనురా, పల్లేరుల మోటుదనానికి ఒళ్ళంతా నొచ్చెరా. పడక కుదరలేదురా రా రా చక్కనయ్యా, నీ గుండెల్లో రవ్వంతా కొంగు పరచనీయరా అంటున్నది రాధా. కృష్ణ కృష్ణ కృష్ణ. గుడ్ మార్నింగ్, సుప్రభాతం. నమస్కారం అమ్మాయి గారు. అమ్మయ్య అలా పిలవకండి. ఇన్నాళ్ళు అలా పిలవనిచ్చినందుకే బాధగా ఉంది. పర్వాలేదు, మీరు పెద్దింటి వారు. మీకు చెయ్యెత్తి మొక్కుతాను. నా ఇల్లు నా గొప్పతనం మాత్రం గుర్తు చేయకండి. నిజంగా చెప్తున్నాను, నేను నిరుపేదను. నాకు నా అన్నది ఏదీ లేదు. భలేవారు అమ్మాయి గారు, ఆవేశంలో అంటున్నారు కానీ మీ సంపదలు మీరు కాదంటే పోతాయా, వద్దంటే ఆగుతాయా? వద్దు. కొద్దిపాటి పరిచయంతో నన్ను మంచివాడు అంటున్నాను. నేను మంచివాడిని అన్నట్టున్నాను. మీకేం తెలుసు? నాకు తెలుసు, మీకు మోసగించడం చేత కాదు. నాకు మీరు ఏ హాని చేయరు. రాత్రి నాకు తెలియకుండా నేను చేసిన అగ్ని పరీక్షతోటే. రాత్రి లాంటి ఆవేశమే ఇప్పుడు మీ చేత ఇలాంటి మాటలు పలికిస్తుంది. అమ్మాయి గారు, చెట్ల కింద వండుకోవటం, తినటం, పస్తులు పడుకోవటం కొద్ది రోజులు చాలా అందంగా కనిపిస్తాయి. అవే 100 ఏళ్ళు అనుభవించాలంటే వాటి మీద మోజు విరిగిపోతుంది. మీకు అలవాటైన పెద్ద కారు, మెత్తల మంచం, బంగళా, తోట, నగలు, బట్టలు అన్నీ రేపు ఈ పేదవాడి పంచనుంటే మిమ్మల్ని వెక్కిరిస్తాయి. అప్పుడు ఒక్క క్షణం మీ మనసు చూకుమన్నా అది నాకు నరకమే. అమ్మాయి గారు, ఇది నీ స్వయంవరం కాదు, నాలాంటి పేదవాడికి దేవుడిచ్చిన వరం. రేపు ఊరు చేరగానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగా కలిసి నిలిచి నమస్కరించి ఆయన్ని, ఈ భూమిని, ఆకాశాన్ని, మనం నడిచిన బాటను, నీడనిచ్చిన చెట్లను దీవించమని కోరదు.
అబ్బాయి గారు దొరికేసినట్టే. అర్జెంట్ గా డబ్బు పంపాలి. హైదరాబాద్ టూరిస్ట్ హోటల్ పంపించండి. 200, 400, త్వరగా పంపాలి, త్వరగా పంపాలి. ఎవరు? మేనేజర్ గారా? నేను రాజేశ్వరీదేవిని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. కాస్త నమ్మకమైన డ్రైవర్ నుంచి ఒక కారు పంపించండి. కాదు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. వెంటనే పంపించండి. మనసే గని కరగని గని తగ్గని గని పనిలో పని తెలపని ఇది తప్పని పని. మనసే గని కరగని గని తగ్గని గని పనిలో పని తెలపని ఇది తప్పని పని. వలపను మాటలోన ముందే ఉంది వల. ఓహో వలపను మాటలోన ముందే ఉంది వల. కలవారి కావ్యములో తొలి పలుకే కళ. కలవారి కావ్యములో తొలి పలుకే కళ. వలలో పడితిని కలలే కంటిని. వలలో పడితిని కలలే కంటిని. కలలో నవాబైతిని. మనసే గని కరగని గని తగ్గని గని పనిలో పని తెలపని ఇది తప్పని పని. నవ్వగ మోములోన దొరుకుతుంది వగ. తిన్నగా చూస్తేనే మెరుస్తుంది నగా. నవ్వగ మోములోన దొరుకుతుంది వగ. తిన్నగా చూస్తేనే మెరుస్తుంది నగా. వగలే దోచాను నగలే చేశాను. వగలే దోచాను నగలే చేశాను. జగమే జిగేల్మన్నది. మనసే గని కరగని గని తగ్గని గని పనిలో పని తెలపని ఇది తప్పని పని. చక్కెర మోవిలోన వేష ఒక ఎర. ఓహో చక్కెర మోవిలోన వేష ఒక ఎర. చక్కని కౌగిలిలో కలదు ఒక గిలి. చక్కని కౌగిలిలో కలదు ఒక గిలి. ఎరకే పడినాను గిలిగిలి కోరాను. ఎరకే పడినాను గిలిగిలి కోరాను. కౌగిలి ఘెరావ్ చేసిన మనసే గని కరగని గని తగ్గని గని పనిలో పని తెలపని ఇది తప్పని పని. మామయ్య మీరు కాసేపు చాటుకోలేండి. వెళ్ళండి. అమ్మడు ఉన్నావా? బాగున్నావా అమ్మ? ఈ కళ్ళతో చూస్తాను అనుకోలే. ఎందుకు ఇంత పనిచేశావు? ఇష్టం లేని పెళ్ళి అయితే చెప్పాలి కానీ ఇంకో సంబంధం వస్తుంది.
లక్షాధికారిని, నీకేం లోటని? డబ్బు కోసం నిన్ను పెళ్లాడతారన్న దిక్కుమాలిన అనుమానం ఎవరు పెట్టారమ్మా నీ మనసులో? నాకు తెలుసు. ఏమిటి నీకు తెలుసు? ఇంటి గౌరవం బూడిదలో కలిపా. ఈ అహంకారమే తగదన్నాను. ఊళ్ళో నేను తలెత్తుకోలేకపోతున్నాను తెలుసా? డబ్బు కోసం నిన్ను ఈ చేతుల్లో పెంచిన ఈ మావయ్య నీకేదో అపకారం చేశాడని పుకారు తెలుసా? సరే, ఇంటికి పద. నువ్వు పద, నేను తర్వాత వస్తాను. ఏమిటి ఇంత కష్టపడి వెతికి పట్టుకుంటే తర్వాత వస్తానంటావా? నిన్ను నమ్మను. బలవంతాన్ని తీసుకెళ్తే మళ్ళీ పారిపోగలరు. ఎంతకు తెగించావు? నన్ను కాసేపు ఒంటరిగా కూర్చొని నువ్వెక్కడ దిగావో చెప్పు, నేనే వస్తాను. భగవంతుడా, తప్పు చేసిన పిల్లలకు పెద్దలు భయపడే రోజులు వచ్చాయి. సరేనమ్మా, నిన్ను నమ్ముతున్నాను. ఇంకో గంటలో రహదారి బంగళాకు రాకపోయావో ఇక నీకోసం నేను వెతకను. నా శవం కోసం నువ్వే వెతకాలి. ఏమంటున్నారు మీ మావయ్య గారు? అమ్మగారు రాధా బీదవాడికి పిల్లలేమన్నట్టున్నాడా? మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ క్షణంలో నాకు నిజంగా ఆస్తి లేదంటే మీరు నమ్ముతారా? నన్ను ఆదరిస్తారా? రాధా, నువ్వు నన్ను ఇంకా పరీక్షిస్తున్నావు. సరే, ఇంతకాలం దాచిన రహస్యం ఒకటి చెప్పనా? నువ్వు ఆశ్చర్యపోతావు. మీ మావయ్య గుండె ఆగిపోతుంది. రాధా, డబ్బే విలువలు కడితే నా ముందు మీ ఆస్తి ఎందుకు కొరగాలి? నేను ఎవరినో తెలుసా? వాణ్ణి రాజరాజేశ్వరీదేవి గారి కుమారుణ్ణి. కోటీశ్వరుల జాతిలోనే మేము చాలా గొప్ప వాళ్ళకి నేను ఒక్కడిని వరసండి. మా సంపద ముందు మీ మావయ్య ఆస్తి దిగదుడుపు. రాధా, ఈ సంగతి నేను ఎందుకు చెప్పలేదు తెలుసా? డబ్బు లేకపోయినా నాకు మనసిచ్చే అమ్మాయి కోసం వెతుక్కుని భరించాలని ఇల్లు వదిలి పారిపోయాను. గడప తాటగా నేను చూశాను. రాధా, అందం అంటే ఏమిటో నిన్ను చదివే తెలుసుకున్నాను. మంచి మనసుకు రూపం నీళ్ళని చూశాను. నిజమైన ఆపేక్ష కోసం ఆశపడే నాలాంటి వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడం ఇవ్వాలి తెలిసింది. పిచ్చి పిల్ల, ఏడుకెందుకు? లే పోదాం. మీ మావాయిని పిలిచి మా వాళ్ళు వద్దంటారన్నా? మా వాళ్ళకి తెలిసేసరికి మనకు పెళ్లి అయిపోతుందిగా. అవును, రేపు ఉదయం 9 గంటలకు తెలుస్తుంది. రాధా, నీకన్నా నా కోసం వెతికే జనం ఎక్కువ తెలుసా? అమ్మ పట్టుకునేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పద చెప్తా. వద్దు, మన పెళ్లి సంగతి ఎవరికి చెప్పొద్దు. పెళ్ళయ్యాక చెప్దాం. ఓఎస్ బ్రహ్మాండం. నేను ఈ పూట మావయ్య వద్దకే వెళ్ళిపోతాను. రేపు ఉదయం సరిగ్గా ఆ టైం గుళ్ళోకి వచ్చేస్తాను. సరే, ఒక్క రాత్రి ఎడబాటు మధురంగా ఉంటుంది. వాడిని గురించి మేలుకుని కలలు కంటాను. వెళ్తాను. సెలవు. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. బంగారు పిచ్చుకను బాగానే పట్టావు. ఏముంటుంది? పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టించింది? రేపు పొద్దున 9ంటికి. వెరీ గుడ్, రికార్డ్ వర్క్. ఇంత కొద్ది రోజుల్లో ఇంత పెద్ద సంబంధం ఖాయం చేసిన వాళ్ళు మన కంపెనీలోనే లేరు. కంగ్రాచ్యులేషన్స్. ఏం జానకి, నువ్వు ఉన్నావెందుకు? ఆ ఊటీ జమీందారు కోసం 3 నెలల నుంచి గాలం వేసి కూర్చున్నావు. మా రాధను చూసి సిగ్గు తెచ్చుకో. 3 రోజుల్లో కోటీశ్వరుణ్ణి కొంగుని కట్టుకుంది. గొప్పింటి కోడలు అయ్యాక మమ్మల్ని మా వాటాన్ని మర్చిపోయావు. జాగ్రత్త. ఊరికే గుర్తు కోసం ఈ దస్తావేజు మీద సంతకం పెట్టు. ఆస్తి ఏమీ రాయించుకోవడం లేదులే. 5 లక్షలు బాకీ ఉన్నట్టు రుణపత్రం రాశాను. అంతా లాంఛనమే. పెళ్లి జరగదు. ఏమన్నా? ఈ పెళ్లి జరగదు. ఏ? నేను చేసుకోను. ఓహో, నువ్వు చేసుకోవా? నన్ను వదిలిపెట్టేయండి. ఆయన చాలా మంచివాడు. అంత అమ్మాయికుణ్ణి మోసం చేసి పెళ్ళాడడానికి నాకు మనసు ఒప్పడం లేదు. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. వెళ్ళండి. అయిందా పెళ్లి? 3 రోజులు ప్రేమట, 3వ రోజు పెళ్లిట, తాళి కట్టకుండానే విడాకులట. రాధా, ఏమిటి భాగవతం? ఇదంతా కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ? మీరేమన్నా సరే, నేను పెళ్లి చేసుకోను. అనేది ఏమీ లేదు. చేసేది చేస్తాను. వారం రోజుల్లో మీ ఇల్లు జప్తుకొస్తుంది, గుర్తుంచుకో. వేలం జరిగితే మీ నాన్న గుండెకి ప్రాణాలు విడుస్తాడు. అవన్నీ చెప్పకండి. బుద్ధి లేకపోతే విశ్వాసమైనా ఉండాలి. అప్పులు పీకల మీదకి వచ్చి మీ కుటుంబం బజార్న పడేవేళ నేనంటూ నిలబడ్డాను. డబ్బిచ్చాను. మీ నాన్నకి నచ్చ చెప్పి నీకు సంబంధం చూశాను. లక్షణంగా ప్రేమించి పెళ్ళాడమన్నాను.
గొప్పింటి కోడలు వేయక నా కమిషన్ నాకు ఇమ్మన్నాను. ఇందులో బాధపడేది ఏముందని? కమిషన్ కాదు, నా ప్రాణమైనా ఇస్తాను. నన్ను పోనివ్వండి. ప్రాణాలు నాకెందుకు, వేస్ట్. ఇంత తరఫీదిచ్చి ఇంత డబ్బు తగలేసి పిచ్చి వేషాలు వేయకి లోపలికి పోయి రెస్ట్ తీసుకో. వద్దు, ఆయన నన్ను పూర్తిగా నమ్మారు. ఆయన్ని పెళ్ళాడి దొంగలా కాపురం చేయలేను. పోనీ పెళ్ళయ్యాక దొరలా నిజం చెప్పి. లేదు, ఇప్పుడే చెప్పేస్తాను. వీల్లేదు. రేపు పొద్దున 9ంటికి వెళ్ళి పెళ్లి చేసుకురా. కావలిస్తే విడాకులు తర్వాత ఇవ్వు. నా డబ్బు నేను వసూలు చేసుకోగలను. ఓ లోపలికి. బట్లర్, ఏమవుతున్నా ఇది? ఇదే మా అమ్మగారి టేబుల్ అయితేనా? సారీ, వెరీ సారీ, మర్చిపోయాను. అబ్బే రా, వంటవాడు అవడం ఎక్కడ పని చేశాడో ఈగ. సిటీ సిటీ సిటీ, మన ఇద్దరం ఇలా అయిపోతామని ఎప్పుడైనా కల్లా అనుకున్నావా? లేదు మామా, అబ్బాయి గారు అన్న ప్రకారం తలో లక్ష ఇచ్చేస్తే ఇక నువ్వే అమ్మగారివి. నువ్వే అయ్యగారు. ఇదన్నమాట అబ్బాయి గారిని వెతకటం. రే బండ, మేనేజర్ని పిలిచి అమ్మగారికి ఫోన్ చేయించమని. అయితే సరే, మీ జేబులో ఉన్న డబ్బులని తీసి అక్కడ పెట్టండి, వదిలేస్తాను. త్వరగా, క్లబ్కు టైం అవుతోంది. మళ్ళీ ఇచ్చేస్తాను రా, నా దగ్గర డబ్బు అయిపోయింది. అమ్మగారు పంపగానే మీరు మీకు ఇచ్చేస్తాను. అలా భయపడతారేరా అమ్మగారిని చూసినట్టు? బాగున్నాయి వేషాలు. ఇదేనా అబ్బాయి గారిని వెతకటం? ఆహా, అది కాదు. ఇప్పటిదాకా వెతికారు పాపం. చీకటి పడ్డాక అలిసిపోయి. మీరందరూ కిందికి పోండి. ఒంటరిగానే ప్రయాణం చేసి వచ్చావా? ఇప్పుడే నా బ్రతుకంతా ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడైనా నిజం చెప్పండి. అబ్బాయి క్షేమం కొట్టి నిజం చెప్పండి. నిజంగా నువ్వే అబ్బాయి గారి క్షేమం కోరేదానివైతే వాడి పెళ్ళయిందాక వాడిని వెతక్. పెళ్ళా? ఇప్పుడంటే ఇప్పుడు కాదు, రేపో మాపో జరగబోతోంది. నువ్వు నేను తెచ్చే సంబంధాల కన్నా గొప్ప సంబంధమే చూసుకున్నాడు. పిల్ల మహాలక్ష్మిలా ఉంటుంది. పేరు రాధట. ఈడు జోడు ముచ్చటగా ఉంది. ఇంచుమించు నీ అంత అందంగా నిండుగా ఉంది. ఆ పిల్ల అబ్బాయి బీదవాడు అనుకుని ప్రేమిస్తోంది. అంచేత నువ్వు అడ్డుపడితే. ఎవరా అమ్మాయి? ఎవరు తాలూకు? నాకన్నీ వివరంగా చెప్పండి. అబ్బాయి గారు దొరికినట్టే. దొరికాడా? క్షేమంగా ఉన్నాడు? ఎక్కడున్నాడు? దొరికి నట్టే అంటున్నారు. దొరుకుతాడు సార్, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. కానీ ఒక ముఠా పనిని ఉచ్చులో చిక్కుపడ్డాడు. అవును మేడం, ఆ ముఠా వాళ్ళు ఒక చక్కటి అమ్మాయిని అబ్బాయి గారితో పొత్తు కలిపారు. అబ్బాయి గారు ఆ పిచ్చిలో పడి ఆ పిల్లని పెళ్లాడబోతున్నారు. భయపడకండి, ఇంకా ఏమీ జరగలేదు. ఇప్పుడు మనకి రెండే మార్గాలు. ఒకటి పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం, అది మనకి మంచిది కాదు. ఇకపోతే ఆ ముఠా వాళ్ళ మొహాన్ని ఇంత డబ్బు పారేయటం. అలా చేస్తే వాళ్ళ పిల్లని తీసుకు చక్కపోతారు, మన అబ్బాయి మనకి దక్కుతాడు. అబ్బాయి గారు ఇప్పుడు మన బలారం మంగళంలో దిగారట. మీరటు పదండి, నేను వస్తాను. చదువు సార్. పెళ్లి కొడుకాయని. బాబు, బాబు, మీరు వరాలు, నేనురా మీ అమ్మను. ఓహోహో, మీరేనా ఆ పారిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు? అమ్మా, మీకు నమస్కారం. మీ సుపుత్రుడు మిమ్మల్ని ఒకలా బాధ పెడితే ఆ పోలికలు ఉన్నందువల్ల నన్ను నానా క్షోభ పెడుతున్నాడు. నన్ను చూసి అతగారు అనుకుని, ఇగో వీళ్ళందరూ, ఇగో మీ సారైనా ఆ బండాయన అందరూ నన్ను నానా అవస్థ పెట్టేస్తున్నారు. నేను కాదు బాబోయ్ అంటే కొట్టారు. తర్వాత అవును నాయనో అన్నాను, అన్నా కొట్టారు. మై గాడ్, 50,000 ఇస్తారటగా. దొరికితే నేనే పట్టిస్తాను. వస్తాను. గుడ్ బై మేడం.
ఈ అమ్మను కాదని ఎక్కడికి వెళుతావు రా కన్న తండ్రి. ఓ అమ్మా, అమ్మా నిజం చెప్పేస్తున్నాను. నాకు నచ్చిన అమ్మాయి దొరికింది, నీకు నచ్చుతుంది. 9 గంటలకు గుళ్ళో పెళ్ళి. నువ్వేమన్నా సరే తప్పదు, వచ్చి దీవించాలి. మన హోదాకు తక్కువ అనుకుంటే ఇద్దరు ఇక్కడికి వస్తాం. ఆ పిల్లని గురించి అంతా విన్నాను. నేను సమయానికి రాబట్టి సరిపోయింది. అదే నాన్న కూడా చూశారు, నీకు నచ్చుతుందని. నాకే కాదు, నిజం తెలిస్తే నీకు నచ్చదు. అది ఒట్టి దొంగ పిల్ల, దొంగల ముఠాలోని మనిషి. గొప్ప కుటుంబాల్లో ఇలాంటి అమాయకులను వెతికి వాళ్ళకి ఇలాంటి పిల్లల్ని అబ్బాయిల్ని పరిచయం చేసి వల్లో వేసుకుంటున్నారు బాబు. పెద్దలకు తెలియకుండా పెళ్లి జరిగిపోతే ఆ ముఠ కోడల ద్వారానో అల్లుడి ద్వారానో ఆ ఇంటిని దోచుకుంటారు. ఇప్పుడు మనలా చివరి క్షణాల్లో నాటకం బయట పడిపోతే అంతో ఇంతో డబ్బు తీసుకుపోతూ ఉంటారు. ఇలాంటివి 4-5 కేసులు పోలీసు దర్యాప్తులో ఉన్నది. అమ్మా, నీకెవరో డిటెక్టివ్ కథలన్నీ చెప్పేశారు. ఒకవేళ నిజమైనా ఈ అమ్మాయి ఆ రకం కాదమ్మా. వాళ్ళ మామయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న ఆ పిల్లలు నానా తిట్లు తిట్టి ఏడ్చి. మామయ్య ఎక్కడున్నాడు? ప్యాలెస్ బంగ్లాలో. అలా చూపిస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నీ వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. పర్వాలేదు బాబు, ఆ లోపుగా వచ్చేస్తాను. ఒకవేళ నాదే పొరపాటు అయితే ఈ పెళ్లి నేనే చేయిస్తాను, సరేనా? వస్తా. మార్నింగ్ మేడం, ప్లీజ్ కమ్ ఇన్. మీరు మీరు నేనే మేడం, మీ సెక్రటరీ మల్లయ్యనే. రాధ మావయ్యని చూడటానికి వచ్చారా? అది నేనే, వాడే వీడు. డబ్బు తెచ్చారనుకుంటాను, రండి. మనుషుల స్వభావాలు పూర్తిగా తెలుసుకోగలనని నాకు చాలా గర్వం. నా భర్తను కన్న కొడుకును కూడా ఆ విషయంలో చులకన చేశాను. అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని నమ్మి గౌరవించాను. మీరు దుర్బుద్ధితో నౌకరీలో చేరినా నేను మిమ్మల్ని నమ్మినందుకైనా మీరు ఆ బుద్ధి మానుకోవలసింది. నమ్మిన వాళ్ళని ద్రోహం చేయడం. నమ్మినప్పుడే ద్రోహానికి అవకాశం ఉంది మేడం. నమ్మకపోతే నువ్వు వచ్చి Good morning, madam. As Shakespeare said, I am surprised. గార్డనర్, నువ్వు ఈ ముఠాలో ఉన్నావా? You too brute, as Shakespeare said. నౌకర్ల వేషాల్లో చాప కింద నీరులా దూరి ఎంత నాటకమాడారు. All the world, madam, is a stage. జగమే ఒక నాటక రంగం. మనందరం. మల్లయ్య గారు, పాయింట్ రండి. ఎంత కావాలి? మేడం, మీరు మరో గంట ఆలస్యంగా వస్తే నేను మీ కోడలు మీ హోదాలో నిలబడి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు కోట్ల ఆస్తి నష్టపోతున్నాం కాబట్టి 5 లక్షలైనా 50,000. ఖర్చు శ్రమ చాలా అయ్యాయి మేడం. అసలు ఇంత గొప్ప ప్లాన్ వేసినందుకు మీరు ఈ జీనియస్కు ప్రత్యేకించి బహుమతి ఇవ్వాలి. కనీసం 3 లక్షలైనా. 50,000. అమ్మాయికి ఒంటి నిండా నగలు పెట్టాం మేడం. అన్నీ అమ్మేశారు అబ్బాయి గారు. అవే చేస్తాయి 2 లక్షలు. పైగా ఈ మార్గంలో రాబడి ఉంది కదా అని తమ సేవలో ఒక దమ్మిడి కూడా ఎంగిలి పడలేదు మేడం. కాబట్టి 2 లక్షలైనా ఇస్తే. 50,000 ఇస్తాను. మా కంపెనీలో 12 మంది పెద్ద పరువులు ఉన్నాం. మా నెల ఖర్చు 50,000 అమ్మా. కనీసం ఈయనపక్షం 1 లక్ష అయినా ఇస్తే. 50,000 ఇస్తాను. తీసుకోవడానికి 5 నిమిషాల గడువు. అదైనా ఇంటి పేరు రత్తుకెక్కడం ఎందుకు అని ఆలోచన వల్ల. తీసుకోకపోతే పోలీసుల్ని పిలిపిస్తాను. తర్వాత నీ తిప్పలు కుక్కలు కూడా పడవు. అంటారే గాని అమ్మగారిని చదువులని మనసు కాదు మల్లయ్య. అమ్మగారి మాటలు ఏనాడు జవదాటారు గనక. ఓ గంట లోపల ఆ అమ్మాయి మీ ముఠ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. శోకరసం పోషిస్తున్నావా? చెప్పిన మాట విందలుచుకోలేదా? మీకు ఆ జన్మాంతం బానిసలా సేవ చేస్తాను. ప్రాణాలు ఇమ్మంటే ఇచ్చేస్తాను. ఇంకెవరికన్నా అమ్మేసి పెళ్ళాడమన్నా కాదన్ను. ఆయన మాత్రం పోనివ్వండి. ఏడుపుతో మొదలైంది ఏసినట్టే తయారు. శని దేవత మహాలక్ష్మి వేషంలో తిరగలదని ఇవాళ తెలిసింది. నీ ఇష్టం వచ్చినట్టే.
10 గంటలకు రైలు ఉంది, సిద్ధం కాదు. పెళ్లి రద్దు చేశారా? అయితే ఒక్కమారి గుళ్ళోకి వెళ్ళి ఆయన చెప్పొస్తాను. ఆయనకి చెప్తావా? ఏమని? సిగ్గులేదు. నిజం కాదు, అబద్ధం చెప్తాను. ఆఖరి అబద్ధం. నేను చెప్పకుండా వెళ్ళిపోతే ఆయన జన్మంతా అక్కడే నా కోసం కాచు కూర్చుంటారు. మా నాయనమ్మకు ఒంట్లో బాగులేదని 10 గంటల రైలుకు వెళ్ళాలని చెప్తాను. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వస్తానని చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉత్తరం ద్వారా క్షమాపణ చెప్పుకుంటాను. నీ కర్మ, తొందరగా రా. సామాన్ ఫోటో వెంటనే ప్రయాణం కావాలి. ఏమైంది? ఎవరు? అమ్మా, మీరందరూ కార్లను ఇక్కడే వదిలేసి నడిచి బంగాళాకు రండి. మీ సంగతి అక్కడ నిశ్చయిస్తాను. నేను నడిచేనా లేక రాణిగారి కారు ఎక్కచ్చా? ఎక్కచ్చు. అమ్మా, పెళ్లి పని ఏమైందమ్మా? ఏముంది, ఆ ముఠా పన్నిన ఉచ్చులో ఇరుక్కున్నాం. 50,000 ఇచ్చి విడిపించాను. ఆ దొంగ పిల్ల వెళ్ళిపోతుంది. నీ గండం గడిచింది. నేను నమ్మను. ఆ అమ్మాయి మోసకాల ద్వారా రావచ్చు, కానీ ఆమె మాత్రం మోసం చేయలేదు. ఆమె మనసు నీకైతే నాకు బాగా తెలుసు. నీకేమీ తెలియదు. నాకే అన్నీ తెలుసని ఇప్పుడే రుజువైంది. నా రుజువులు నాకు ఉన్నాయి. ఆ ముఠా నాయకులు ఎవరో తెలిస్తే నువ్వు ఇంతగా బాధిస్తావు. మన సెక్రటరీ మల్లయ్య, తోటమాలి. నా మీద కోపం వచ్చి ఇద్దరు వాళ్ళతో తనువుగా ఉండి అనిపిస్తున్నారు. ఇంటి పుట్టు ఆరాధీసి ఇంత పన్నాగం చేశాడు. ఇతరుల మనసుల్ని ఎక్స్రే తీయడంలో ఇంత గొప్పదాని నువ్వే దెబ్బతిన్నావు అన్నమాట. ఏ పట్టుకున్నావు అనుకో. అమ్మా, ఆ ముఠా ఎంత చెడ్డదైనా కావచ్చు, కానీ రాధ మాత్రం చాలా మంచిదమ్మా. నిజానికి తాను నిరుపేదనని నిన్ననే నాకు చెప్పింది. నేనే నమ్మలేదు. ఆ అమ్మాయి తప్పేం లేదు. జన్మంతా వెతికినా అంత మంచి పిల్ల దొరకదు. నువ్వేమన్నా సరే, నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను. బాబు, ఏమిటి ఈ ధోరణి? ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది? 25 ఏళ్ల పెరిగితనం నుంచి పుట్టిందేమో. నువ్వు ఈ పెళ్లికి వెళ్ళదు. నీ మాట దాటాలన్న బాధ నాకు కలిగించకమ్మా. నేను వెళ్ళాలి. నా మనస్సాక్షి నాకుంది. సరే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళకు. వెళ్ళావు, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ దక్కదు. వద్దమ్మా, సిరి సంపదలు భోగాలు ఇన్నాళ్ళు అనుభవించాను. చాలు. పేదరికం, కష్టపడి సంపాదించుకోవటం, ఇష్టమైంది తినటం, దెబ్బ తగిలించుకోవటం, ఏడవటం అన్నీ ఇప్పుడే తెలిసి ఈ బతికే నాకు నచ్చింది. ఇస్తానమ్మా. కాసేపు అయ్యాక నీ కోపం తగ్గుతుంది. ఇక్కడి నుంచి ఇద్దరు జీవించాను. ఆస్తి మాత్రం నాకు నిజంగా వద్దు. బాబు, చూస్తారే, వెళ్ళి వాళ్ళు ఆపండి, వెళ్ళండి. బాబు, బాబు, ఆస్తి మనం అస్త్రం తప్పించుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంది. కానీ వెనక్కి చూశావంటే కరిగిపోతావు. చూడకు నా తండ్రి, ముందుకు పో. ఆ పిల్ల మోసగత్తైతే మరో పిల్లలు వెతుక్కో. వెనక్కి చూశావంటే నీ బతుకంతా బానిసత్వం. కన్న తండ్రిగా చెప్తున్నాను, నీకు శుభం జరుగుతుంది. పో బాబు, వెళ్ళకు. అమ్మ బాధపడుతుంది. రావడం లేదు బాబు. చెప్పు, ఏదో చెప్పు. రాధ నీకు తెలుసా? నాన్ సెన్స్. నేను నమ్మను. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టు నీకు ఎలాగో తెలిసింది. ఆ అమ్మాయి అసలు మామయ్య నేను చూశాను. డబ్బు కాసపడి నువ్వే ఆ పిల్ల నటించి మా అమ్మకు పిచ్చిగా చెప్పావు. ఒప్పుగా ఒప్పుగా. మీరు రాధ మామయ్య గారు కదా? అబ్బే చిచి, నా మాట నమ్మండి. రాధని మేము ప్రయోగించలేదు. ఆవిడే ఈ కంపెనీ యజమాని. మమ్మల్ని కిరాయికి పెట్టి పెద్దలో పుట్టు తెలుసుకుని ఈ వ్యాపారం చేస్తోంది. మాకు 100కి 5 వంతులు కమిషన్. సార్, ఈ సంవత్సరం ఆల్రెడీ పెళ్ళాలి 12 లక్షలు సంపాదించింది. నిన్ను చంపేస్తాను. మీ ఇష్టం సార్. నా మాట నమ్మకపోతే అమ్మగారు ఇచ్చిన 50,000 ఇవి ఇవ్వగానే మిమ్మల్ని వదలటానికి ఒప్పుకోండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళింది, ఎంత చక్కగానో సెలవు తీసుకుంటుంది. మా నాయనమ్మకి ప్రాణం మీదకి వచ్చింది. 10 గంటల రైలుకి వెళ్ళాలి. మళ్ళీ వారంలోగా వచ్చేస్తానులేండి అంటుంది. కానీ వారంలోగా ఆమె రాదు. మీకు చక్కని లెటర్ వస్తుంది. సార్, ఇదిగో మీకు దారిలో సాయపడ్డ స్నేహితుడు.
సారీ, నేను ఆలస్యంగా వచ్చాను. పర్వాలేదు, రండి, ముహూర్తానికి టైం అయింది. మళ్ళీ రండి అంటున్నారు. అలవాట్లేండి. చూడండి, చిన్న చిక్కు వచ్చింది. చిన్నది కాదు, పెద్దది. మా నాయనమ్మకు ప్రాణాల మీదకి వచ్చిందని పొద్దుటే టెలిగ్రామ్ వచ్చింది. మామయ్య నేను 10 గంటల రైలుకి వెళ్తున్నాం. మళ్ళా వారం రోజుల్లో వచ్చేస్తానులేండి. అంతవరకు మీరు ఇక్కడే ఉంటారుగా? మా నాయనమ్మకి ప్రాణం మీదకి వచ్చింది, మళ్ళీ వారం రోజుల్లోగా వచ్చేస్తానులేండి అంటుంది. పెళ్లి వాయిదా పడిందని బాధపడుతున్నారా? అబ్బే చచ్చా, పెద్దాన్ని ఒంట్లో బాగలేదంటున్నారుగా, ఆ మాత్రం అర్థం చేసుకోండి. వెళ్ళండి. మళ్ళీ రండి అంటున్నారు. అలవాటు పోతుందిలేండి. మళ్ళీ శుక్రవారం వస్తారుగా. పురోహితులు గారు, శుక్రవారం నాడు ముహూర్తం చూడండి. ఇవాళ వీల్లేదు, టైం అయింది రాదా? వెళ్తాను. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. విడాకులు ఇచ్చావా? చూడు, విడాకులు రేటు 50,000. పెళ్ళి అంటే 50 లక్షలు పట్టేవాడిని. నువ్వు చెడ్డావు, నన్ను చెడగొట్టావు. వాడు ఆ వరహాలు కాదు, ఇంకో చిత్తకొట్టి ఈ డబ్బు చూపించి మీ అమ్మలు అనుభవించిందంటే పగలు వచ్చారు. అసలు ఈ కంపెనీ ప్రొపరేటర్వి, సూత్రధారివి నువ్వని చెప్తే పూర్తిగా నచ్చారు. విడాకులు వాడే ఇచ్చుండారే. డబ్బు తీసుకున్నావా? పైగా నేనే చేయించానన్నావా? లేకపోతే నెల కూడా కనుక్కుంటే ఇవి తెలుసు. గుళ్ళు నన్ను పల్లెత్తు మాట అడగలేదు. వారంలోగా వస్తానంటే సరేనని ముహూర్తం కూడా పెట్టించారు. నిజమా? పిచ్చి సన్నాసిలా ఉన్నాడు. నువ్వు ఇంత టోకరా ఇచ్చావని తెలిసి కూడా ఆ మాట అంటే నువ్వు మహారాజులో తాళి కట్టించుకోవచ్చు. లేదు, నాకు ఆ యోగ్యత లేదు. కానీ దేవుడు లాంటి మంచి మనిషికి ఇంత ద్రోహం జరగకూడదు. ఆ డబ్బు నాదన్నావుగా, ఇచ్చేస్తాను. తీసుకో. ఇవ్వండా, అమ్మగారికి దారి ఇవ్వండి. ఇదిగో అమ్మడు, ఆ డబ్బీలంతా ఏమ్మా? చూడు, నువ్వు ఒక్కటివి బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. మనమంతా ఇక్కడున్నా పట్టుకుంటారు. అందుకని వేరే మార్గం, మరో సంబంధం ఆలోచిద్దాం. కూర్చో. నేను చెప్పేది మీరు నమ్మక్కర్లేదు, వింటే చాలు. ఎప్పుడో చేసిన పుణ్యానికి మీతో కలిసి నడిచే అదృష్టం కలిగింది. ఇప్పుడు చేసిన పాపానికి మిమ్మల్ని పోగొట్టుకునే దురదృష్టం కలిగింది. చింత లేదు, కానీ నన్ను బట్టి లోకంలో అందరూ నాలాంటి మోసగత్తలే ఉంటారనుకోకండి. ఇలాగే ముందుకు సాగండి. ఇంకో అమ్మాయి కనిపిస్తే నమ్మండి, ఆమె కూడా నాలాగే మోసం చేస్తే ఇంకా ముందుకు సాగండి. ఇంకో అమ్మాయిని నమ్మండి, నన్ను మాత్రం క్షమించొద్దు. నన్ను మాత్రం క్షమించండి. అవును రా, లక్షాధికారి బిడ్డవాడిని నువ్వు అబద్ధం చెప్తే బీదవాడిని నేను అబద్ధం చెప్తాను. ఎందుకు నీ మనసు నాకు తెలుసు. నువ్వు చెయ్యాలన్నా మోసం చేయలేవు. మా నాయనమ్మ అన్నట్టు నోట్లో వేలు పెట్టినా ఖరాబు. చూడు, ఈ డబ్బు అమ్మకు పంపించేస్తున్నాను. ఆస్తిలో చెల్లిగా భయపడదు, నేనే వద్దన్నా. ఇప్పుడు అడుగుతున్నా, నిజంగా నేను పేదవాడిని, నన్ను పెళ్లి చేసుకుంటావు రాదా?
వరహాలు నాన్న డబ్బు కోసం కాదురా నీ కోసం వచ్చాను. అందరూ కోడల్ని రామ్మా అంటారు, నేను పొమ్మని వెంటపడి వచ్చాను. ఇదిగోనమ్మా, నాకు కాదు నాన్నగారి. దీవించండి. సుపుత్ర ప్రాప్తిరస్తు.